హాయ్ విశ్వాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హట్కే టాక్స్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా యూ మేడ్ టైమ్ టు కమ్ టు హట్కే టాక్స్. థ్యాంక్స్ అలాట్ అండి. Thank you so much, and actually thank you for inviting me to Hatke Talks. And every time మనం meet అయినప్పుడు I think we spend a lot of time talking about films and not just films, personal journeys and everything. So thank you for inviting me to Hatke Talks. ఈ డిస్కషన్లో ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ సినిమాటోగ్రఫీ, మీ జర్నీ అండ్ మీరు చేసిన మూవీస్, మీ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. యా, సో లెట్ us స్టార్ట్ విత్ ఒక సినిమా అనగానే గుర్తొచ్చేది ఒక ఐడియా మైండ్లో పడినప్పుడు సినిమా రైటర్ విల్ రైట్ ఇట్ యాక్చువల్లీ, హీ విల్ డెవలప్. దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ సినిమా స్టార్ట్స్. సో ఒక లేమన్గా హౌ అ హైరార్కీ ఆఫ్ అ హోల్ క్రూ టీమ్ లైస్, ఎలా ఉంటుంది అసలు ఒక హైరార్కీ అనేది? It's like it starts with the producer. Olden days lo it was the producer who used to pick the director separately, the writer separately, and the crew cast and separately. He used to collaborate everyone. ఆయన అందరినీ తీసుకొచ్చి ఒక ఫిల్మ్ చేసేవాళ్ళు. ఓల్డెన్ డేస్లో దట్ యూస్ టు బి ద కేస్. అంటే లైక్ ప్రొడ్యూసర్ హిల్ హైర్ సమ్ రైటర్స్, వాళ్ళ రైటర్స్ కథ రెడీ చేసిన తర్వాత ఈ పర్టికులర్ కథని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని దే యూస్ టు పిక్ ద డైరెక్టర్ ఫర్ దట్ పర్టికులర్ స్టోరీ. ఈ పర్టికులర్ స్టోరీకి ఇలాంటి క్రూ, ఈ సినిమాటోగ్రాఫర్, ఈ మ్యూజిషియన్, ఈ పర్టికులర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఉంటే బాగొస్తుంది అని వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. దెన్ అగైన్ ద కాస్ట్, ఈ పర్టికులర్ లీడ్ యాక్టర్ ఆర్ ఈ లీడ్ యాక్టర్స్ ఆర్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అనే వాళ్ళని ఆయన చూస్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్ త్రూ ద ఇయర్స్. నౌ ఐ థింక్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ద స్టోరీ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ దట్ అది ప్రొడక్షన్ హౌస్కి పిచ్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్లే. బట్ యాజ్ అన్ హైరార్కీ అని మీరు చూసుకుంటే ఐ థింక్ ప్రొడ్యూసర్ విల్ బీ ఆన్ టాప్ ఆఫ్ ద డైరెక్టర్. సో దెన్ కమ్స్ ద డైరెక్టర్. డైరెక్టర్తో పాటు దే విల్ బీ రైటర్స్ హూ టేక్ పార్ట్ ఇన్ ద స్టోరీ రైటింగ్ ఆర్ ద స్క్రీన్ ప్లే రైటింగ్ ఆర్ ద డైలాగ్స్. అది అయిన తర్వాత దెన్ కమ్స్ ద మేజర్ కాస్ట్ అండ్ క్రూ. ఓకే, కాస్ట్లో యూ విల్ హ్యావ్ లీడ్ యాక్టర్, యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్. అండ్ క్రూలో cinematographer, editor, production designer, and costume designer, and everyone else comes. వీళ్ళ లైక్ చూస్తే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంటాడు, తర్వాత డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్తో ప్యారలల్గా రైటర్స్ ఉంటారా మీరు చెప్పినట్టు? యా, ఇన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. ఓకే, దాని తర్వాత స్టేజ్లో మీరు అన్నట్టు సినిమాటోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళంతా ఒక లెవెల్లో ఉంటారు అన్నట్టు. యూ కెన్ నేమ్, మీరు రైటర్స్ని యూ కెన్ గెట్ దెమ్ ఇన్ టు ద క్రూ యాక్చువల్లీ. ఓకే, యా, ఈ లెవెల్లో ఉంటారు. అదే యాక్చువల్లీ లైక్ వీళ్ళు లేకపోతే సినిమా ముందుకు వెళ్ళదు అనే వాళ్ళ లిస్ట్ వీళ్ళు మెయిన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ అన్ ఐడియా టు టేకింగ్ ఆన్ టు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ మీరు ఒక మూవీలో స్టార్ట్ అయినప్పటి నుంచి, బేసికలీ ఒక ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాటోగ్రాఫర్ ఎంట్రీ అనేది ఎప్పుడు ఉంటుంది హోల్ జర్నీలో, మూవీ జర్నీలో? ఐ థింక్ వెన్ ద స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఐ యాజ్ అన్ సినిమాటోగ్రాఫర్ ఆర్ ఎనీవన్ ఎల్స్ యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఎంటర్స్. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దే విల్ హియర్ ద స్టోరీ, ద స్క్రిప్ట్, అండ్ దెన్ డైరెక్టర్ డిస్కసెస్ విత్ ద సినిమాటోగ్రాఫర్. ఈ మూవీని విజువల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి అనే పర్టికులర్ ఐడియాని ఫస్ట్ he discusses with the cinematographer. Then after cinematographer comes the production designer or the costume designer and the editor. They come into play. సో మీరు ఐడియేషన్ స్టేజ్ నుంచే ఉంటారు? యా, సో బేసికలీ దాని విజువల్ మీడియం ఇప్పుడు లైక్ డైరెక్టర్స్ విల్ హ్యావ్ ఎ థాట్, ఈ పర్టికులర్ సీక్వెన్స్ని ఆర్ ఈ పర్టికులర్ షార్ట్ని ఇలా చూస్తున్నాను అని. బట్ దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చేది cinematographers and the production designers and the crew, everyone else. So we have to collaborate and work together to achieve that particular visual thought that the director has. సో ఈ స్టార్టింగ్లో మీరు సినిమాటోగ్రాఫర్గా మీకు డైరెక్టర్కి
ఈ ఐడియేషన్లో ఉండే మేజర్ డిస్కషన్స్ కానీ లైక్ ఆ డిస్కషన్స్లో జరిగే యునో డిఫరెన్షియేషన్ ఆఫ్ థాట్స్ కానీ హౌ దీస్ విల్ బీ ఇన్ యూ ఈ టోటల్ ప్రాసెస్లో? బేసిక్లీ స్టోరీ అయిపోగానే వాట్ విల్ బి ద డిస్కషన్స్ అంటే ఈ పర్టికులర్ మూవీకి మనం ఇచ్చే టోన్ ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ టోన్ ఇవ్వాలనుకుంటున్నాము, ఎలాంటి కలర్స్ వాడాలనుకుంటున్నాము. సో ఓవరాల్గా ఈ మూవీకి విజువల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, విజువల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్ మూవీకి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కంపోజిషన్ స్టైల్ ఉంటుంది. ఎవ్రీ మూవీ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. పర్టికులర్గా విజువల్ స్టైల్ ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ ద కలర్, ఆ కలర్ కనిపించే కలర్ మాత్రమే కాదు, ఇట్ విల్ బీ ఎ స్టైల్ ఇన్ ద లైటింగ్, ఇట్ బీ ఎ స్టైలింగ్ ఇన్ ద కంపోజిషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ పర్టికులర్ చిన్న చిన్న డీటెయిలింగ్ నుంచి దెర్ విల్ బీ ఆల్ డిస్కషన్స్. ఆబ్వియస్లీ we'll have a lot of differences creatively because I'll have a different brain and he has a different brain. So but we will land up somewhere in the middle and we'll agree on most of the terms. So ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని దెన్ వీ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. ఆ క్రియేటివ్గా ఈ పర్టికులర్ మూవీ ఈ కలర్ టోన్లో ఉంటే బాగుంటుంది, ఈ పర్టికులర్ కలర్ కాస్ట్యూమ్స్ ఉంటే బాగుంటాయి, ఈ పర్టికులర్ కంపోజిషన్ స్టైల్ ఉంటే బాగుంటుంది అనేది మాట్లాడుకుంటాం. ఓకే, మీరు చెప్తుంటే ఇట్ ఈస్ అర్థమవుతుంది కొంచెం కలర్ టోన్ ఇదంతా, కానీ లైక్ గివ్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అంటే ఐ విల్ టాక్ అబౌట్ ద మూవీ దట్ హ్యావ్ డన్. పర్టికులర్లీ వినరోభాగ్యం విష్ణు కథ మూవీ చేస్తున్నప్పుడు వీ ఆల్వేస్ డైరెక్టర్ వాస్ లైక్ ఐ లైక్ దట్ స్క్రిప్ట్ వెరీ మచ్. నాకు చాలా ఇష్టమైన స్క్రిప్ట్ అది. సో ఆ పర్టికులర్ మూవీకి టోన్ ఇవ్వడానికి మేము మాట్లాడుకుంటున్నప్పుడు మేము చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం. లైక్ హీరో క్యారెక్టరైజేషన్, విష్ణు అనే క్యారెక్టరైజేషన్ చాలా మంచోడు, అందరికీ పక్కనున్న ప్రతి ఒక్క మనిషికి హెల్ప్ చేయాలనుకునే వ్యక్తి. అసలు పక్కనున్న వ్యక్తి పరిచయం లేకపోయినా వాడు సాడ్గా ఉంటే వాడి దగ్గర వెళ్ళిపోయి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏంటి నీకేం కావాలి, నీ బాధను ఎలా తీర్చాలి అని మాట్లాడే వ్యక్తి, అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న వ్యక్తి. అండ్ తన కథ జరిగేదంతా తిరుపతి అనే ఒక టెంపుల్ సిటీలో జరుగుతుంది. సో ఈ పర్టికులర్ మూవీకి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషను ఏ ఊర్లో జరుగుతుంది అనే థింగ్స్ అన్నీ వి డిస్కస్డ్. సో ఈ ఊరు తిరుపతి సిటీలో మనకున్న మేజర్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ టెంపుల్ సిటీ అండ్ ఈ హీరో క్యారెక్టరైజేషన్ విష్ణు అనే క్యారెక్టరైజేషన్ సో గుడ్ ఎ క్యారెక్టరైజేషన్. ఈ పర్టికులర్ what do you call it, ఆ భక్తి స్పిరిచువల్ ఆస్పెక్ట్ని అండ్ దిస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ నేచర్ని రెండింటిని తీసుకురావడానికి వీ వెంట్ ఫర్ ఎ టీల్ అండ్ ఆరెంజ్ లుక్. యూ కెన్ సీ దట్ త్రూ అవుట్ ద మూవీ మీరు కాస్ట్యూమ్స్లో చూడొచ్చు, టోనింగ్ ఆఫ్ ద మూవీలో చూడొచ్చు, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ టు ద టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ విల్ బీ దేర్ అనమాట. మీకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని మీరు ఎక్కడ చూసినా మీకు ప్రతి ఫ్రేమ్లో యూ విల్ సీ సమ్ ఎలిమెంట్ ఆఫ్ బ్లూ ఆర్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఆరెంజ్. ఆరెంజ్ ఈజ్ స్పిరిచువాలిటీ, బ్లూ ఈజ్ దట్ ప్యూర్ నేచర్ ఆఫ్ దట్ విష్ణు క్యారెక్టర్ అనమాట. సో దట్స్ హౌ వీ డిసైడెడ్ టు ల్యాండ్ దేర్ అనమాట. అలా అంటే మీరు తెలియకుండానే సబ్ కాన్షియస్లో ఇంజెక్ట్ చేస్తున్నట్టు ఒక రకంగా. ఆబ్వియస్లీ విజువల్లీ ఎవ్రీ మూవీ ఈజ్ ప్రతిదీ ఎవిడెంట్గా ఎవరు లైక్ డోంట్ వాంట్ టు సే ఎవిడెంట్లీ, ఇట్స్ ఏ ఆర్ట్. ఆబ్వియస్లీ మూవీ ఈజ్ అన్ ఆర్ట్. ఆర్టిస్టిక్గా చెప్తున్నప్పుడు సబ్ కాన్షియస్లీ ఆబ్వియస్లీ వీ నీడ్ టు గెట్ ఆడియన్స్ మైండ్, బికాస్ ఓన్లీ మాకు మూవీలో ఉన్నది ఓన్లీ 2 or 2.5 hours ఆడియన్స్ ఉంటారు. వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయాలంటే ప్రతి చిన్న ఎలిమెంట్ని ఎవిడెంట్గా చెప్తూ వెళ్తే దట్ విల్ బీ వెరీ టూ మచ్ ఫర్ దెమ్ టు టేక్ ఇట్. సో సబ్ కాన్షియస్ లేయర్లో దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అని వీ డూ దట్. అయితే నౌ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఈ డిస్కషన్లోనే మీరు టీల్ అండ్ ఆరెంజ్లా పెట్టారు అంటున్నారు కదా. ఓకే, వన్స్ మూవీస్ డన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చేసిన మూవీస్లో ఇప్పటిదాకా అరే ఇది ఇంకా బాగా చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఐ థింక్ ఎస్ఆర్ కళ్యాణం ఐ ఫెల్ట్ ఇట్ సమ్వేర్. ఆ పర్టికులర్ టైంలో వీ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ద టైమ్. లాస్ట్ మూమెంట్లో వీ కుడెంట్ హ్యావ్ మచ్ టైమ్. రిలీజ్ టైంలో మాకు ఎక్కువ టైం లేకుండా ఉండే.
చాలా టైట్ షెడ్యూల్లో వర్క్ చేసాం. ప్రాబబ్లీ ఐ థాట్ మచ్ మోర్ కుడ్ హ్యావ్ బీన్ డన్, బట్ ఐ థింక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ సాటిస్ఫాక్షన్ ఉంది అని, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పలేను. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ మోర్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఫర్ దట్ మూవీ. ఎందుకంటే ఆ పర్టికులర్ మూవీలో ఉన్న డ్రామా ఐ లవ్ ఇట్ సో మచ్. నాకు చాలా ఇష్టం. దాన్ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండు, బాగా చేసుంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. గాట్ ఇట్. ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నారు కాబట్టి నా లెటర్స్ డిస్కస్ అబౌట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ద క్రూ మీరు చేసే వాళ్ళంతా లైక్ వెరీ యంగ్ ఏజ్ పీపుల్. ట్రూ. సో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దాని గురించి కొంచెం చెప్పండి. హౌ యూ డెల్ట్ విత్ సీనియర్ యాక్టర్స్ ఇదంతా. అండ్ ఐ థింక్ యూ కరోనా టైంలో జరిగింది షూటింగ్ అదంతా. హౌ యూ డెల్ట్ విత్ ఇట్, అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్, హౌ యూ హ్యావ్ overcome them. Yeah. SR Kalyanapam, like we started filming that project in March 2020. March 5th, 4th or 5th, somewhere we started. March 21st lockdown. Exactly. March 4th, 5th ఎప్పుడు స్టార్ట్ చేసాము. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వి షాట్ విత్ ద హీరో అండ్ హిస్ ఫ్రెండ్స్ మీద ఉన్న చిన్న సీక్వెన్సెస్ ఒక 1 or 2 days షూట్ చేసాము. అండ్ ద వెరీ థర్డ్ డే వీ వర్ షూటింగ్ విత్ సాయి కుమార్ గారు. ఈజ్ ద మోస్ట్ సీనియర్ యాక్టర్ అండ్ ఐ వాజ్ ఎ డెబ్యూటెంట్ సినిమాటోగ్రఫర్. డైరెక్టర్కి ఇట్ వాజ్ ఎ డెబ్యూ. శ్రీధర్ గారు, హీ ఈజ్ ఆల్సో డెబ్యూటెంట్ డైరెక్టర్. మొత్తం ఉన్న క్రూ ఆల్మోస్ట్ డెబ్యూ మూవీ అది అందరికీ. ప్రొడక్షన్ డిజైనర్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, ఎవ్రీ వన్ వర్ లైక్, అంటే దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, బట్ దట్ వాస్ దేర్ డెబ్యూ మూవీ. యాజ్ అన్ అసిస్టెంట్స్ ఆర్ అసోసియేట్స్ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ సో ఆ డెబ్యూ మూవీ అవడంతో అంత పెద్ద యాక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు చిన్న కాన్షియస్నెస్, చిన్న కంగారు అన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ సాయి కుమార్ గారు హీ మేడ్ ఇట్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండి. క్యాస్ట్ అందరినీ లైక్ దెర్ వాజ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. ఒక రోజు ఇష్యూ వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ డే మేము షూట్ చేయలేకపోయాం. షూట్ చేయలేకపోతే ఒక్క నిమిషం కూడా ఆయన ఇరిటేట్ అవ్వలేదు. కూర్చొని అందరితో కూర్చొని సరదాగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ ఆయన అందరితో సరదాగా ఉండి, ఆయన అర్థం చేసుకొని ప్రాబ్లం ఇది లైక్ కావాలని ఆయన ఇష్యూ కాదు, సమ్వేర్ అన్నోయింగ్లీ ఆయన ఇష్యూ, దానికి నో వన్ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని ఆయన అర్థం చేసుకొని హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అనమాట. నాట్ జస్ట్ దట్, ఈవెన్ వైల్ యాక్టింగ్ ఆల్సో ఆయన ఏదైనా చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఆయన సార్ ఇంకొక టేక్ చేద్దామని, నేను ఎప్పుడైనా యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ అడిగినా ఏంటి ప్రాబ్లం, ఇలా ఇష్యూ అని, ఓకే విల్ డూ వన్ మోర్ అని. ప్రాబ్లం ఏముంటుందంటే మోస్ట్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్స్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ దే పుట్ దేర్ 100% ఎఫర్ట్ ఇన్ ద వెరీ ఫస్ట్ టేక్ ఆఫ్ ద షాట్ అనమాట. సో అందుకని వాళ్ళు మళ్ళీ చేయడానికి ఇష్టపడరు. సో బట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏదొచ్చినా హీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఆ హోల్ ఈ ఫిల్మింగ్ ప్రాసెస్లో సడన్గా 20 days ఆఫ్ ద షూట్ మేము చేసేసాము, లైక్ 15 odd days చేసాము. సడన్లీ దే అనౌన్స్ లాక్డౌన్ అనౌన్స్ చేసేసరికి అందరం అక్కడ స్టక్ అయిపోయాం. వీ థాట్ ఒక 1 day ఉంటుంది. దట్ వాస్ ద కేస్. ఆ టైంలో ఈ ఒక్కరోజు లాక్డౌన్ ఉంటుంది, ఒక 2 days తర్వాత దే విల్ టేక్ ఆఫ్ ద లాక్డౌన్ అన్నారు. సరే ఇంకో 2 days దట్ వెంట్ ఆర్ ఫర్ మంత్స్. అది మేము మా క్రూ అందరికీ, కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఉండడానికి ఒక విల్లా దే హ్యావ్ టేకెన్ ఇన్ రాయచోటిలో తీసుకున్నారు. అందరం అక్కడే ఉన్నాము. ఇట్ బికేమ్ లైక్ ఎ బిగ్ బాస్ హౌస్. ఆ 2 monthsలో మీ పనులు మీరే చేసుకోవాలి. ఎవ్రీ వన్ ఇంకా పొద్దునే లేచి ఐ థింక్ 1/2 hour 30 minutes or 40 minutes మాత్రమే విండో ఉండేది. ఏంటి పర్చేస్ చేసుకురావడానికి, వెజిటేబుల్స్ ఆర్ గ్రోసరీస్ పర్చేస్ చేసుకురావడానికి ఉండేది. వెళ్ళిపోయేవాళ్ళు. ప్రొడక్షన్ టీం నుంచి 2-3 ఉండేవాళ్ళు. మదన్ అని ఆయన, హీ వాజ్ ఆ టైంలో లైన్ ప్రొడ్యూసర్ అనుకుంటాను, హీ వాజ్ లైన్ ప్రొడ్యూసర్. సో ఆయన పొద్దున్నే వెళ్ళిపోయి అన్నీ తీసేసుకొని, కూరగాయలు గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని వచ్చేసేవాడు.
ఆ పర్టికులర్ టైంలో ఎవరికి ఓపిక ఉంటే ఎవరు చేయగలిగితే వాళ్ళు వంట చేసేవాళ్ళు, అందరం తినేవాళ్ళం. ఆ టైంలో నాకు తెలిసి ఈయన డైరెక్టర్, ఆయన ఆయన పేరు శ్రీధర్, బట్ చోటు భయ్య అని పిలుస్తాం ఆయన్ని. ఆయన చాలా ఓపికగా ఉండేవాడు, ఫుడ్ చేసి పెట్టేవాడు ఆయన. తర్వాత మై విలేజ్ షో అనిల్ మై విలేజ్ షోలో చేస్తారు ఆయన. అనిల్ యూస్ టు బి దర్. అనిల్ ఈజ్ అ వెరీ గుడ్ కుక్. తను కూడా అస్సలు రోజు ఏదో ఒకటి వండి పెట్టేవాడు బాగా. అందరికీ ఆల్మోస్ట్ 20-30 పీపుల్ ఉన్నాం మేము అక్కడ స్టక్ అయిపోయి. అందరికీ వండేవాడు. మ్యాగీలు చేసుకునే వాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. కొన్ని రోజులు వాళ్ళు ఎందుకు అలా చేయలేదు, వీళ్ళు ఎందుకు అలా చేయలేదు అనే చిరాకులు, ఇరిటేషన్స్ ఆల్మోస్ట్ చెప్తున్నా కదా. ఇట్ వాస్ లైక్ ఏ బిగ్ బాస్ హౌస్ అట్ దట్ టైం. సో అలా ఇట్ వాస్ సరదాగానే జరిగింది. బట్ దట్ యాక్చువల్లీ వాట్ మేడ్ దట్ బాండింగ్, టీంలో క్రూలో బాండ్ ఎక్కువ అవ్వడానికి దట్ హెల్ప్డ్ అ లాట్ యాక్చువల్లీ. యా, ఫైనల్గా ఎస్ఆర్ కళ్యాణ మండపం పెద్ద హిట్ కొట్టారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం మీ ఫస్ట్ మూవీ కదా. కెన్ యూ టెల్ యువర్ అసలు ఈ డెబ్యూ మూవీకి మీకు ఛాన్స్ ఎలా వచ్చింది, ద హోల్ ప్రాసెస్ ఎలా, హౌ యూ గాట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఛాన్స్? ఐ యూస్ టు వర్క్ విత్ బాలరెడ్డి గారు. హీఈస్ అనదర్ సినిమాటోగ్రాఫర్. రీసెంట్గా బేబీ అనే మూవీకి హీ వాజ్ అ సినిమాటోగ్రాఫర్. సో ఆయన దగ్గర నేను వర్క్ చేస్తుండేవాడిని. We were working on a project called Dirty Harry అనే పర్టికులర్ ప్రాజెక్ట్. ఎంఎస్ రాజు గారు డైరెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తుంటే వన్ ఆఫ్ ద అసోసియేట్స్ హీ రెఫర్డ్ మీ టు దిస్ ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్ శ్రీధర్, చోటు భయ్య. సో వన్ డే హీ కాల్ మీ అప్, ఒక కథ ఉందండి వింటారా అంటే ఐ వెంట్. ఒక 20 minutesలో హీ గేవ్ ఎ నరేషన్. నేను నరేషన్ విన్న వెంటనే ఐ సెడ్ ఓకే, లెట్స్ డూ దిస్ మూవీ. ఎందుకంటే ఐ లవ్ దట్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో మూవీలో, ఐ లవ్డ్ ఇట్ అనమాట. ఇంకా అది వినంగానే ఐ సెడ్ ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మా ఫస్ట్ మీటింగ్ అయిన 1 weekలో వీ వెంట్ ఫర్ లొకేషన్ స్కౌట్. నెక్స్ట్ 2 monthsలో ఫిల్మింగ్ స్టార్ట్ అయిపోయింది. అదే ఆ లొకేషన్ స్కౌట్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ చేస్తున్నాము, ఎలాంటి లొకేషన్స్లో షూట్ చేస్తున్నాము, క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఫిలిం టోన్ ఎలా ఉండాలి, ఏంటి, అన్ని డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి. మార్చ్లో షూట్ స్టార్ట్ చేసాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, షూట్ స్టార్ట్ అయిన తర్వాత కరోనా వచ్చింది. Then after that we finished later. In October we finished the remaining part of the movie. Yeah, so that's how it happened. Yeah, మీరు ప్రీ ప్రొడక్షన్ అన్నారు కాబట్టి వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కదా. ఇందులో సినిమాటోగ్రాఫర్ సిగ్నిఫికెన్స్ యాక్చువల్లీ లొకేషన్స్లో కూడా మీరు వెళ్తారా, అసలు మీకు మీ రోల్ ఏముంటుంది లైక్ ప్రీ ప్రొడక్షన్లో, ఎవరి రోల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ, సినిమాటోగ్రాఫర్ కావచ్చు, డైరెక్టర్ది కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉంటారు టెక్నీషియన్స్ మొత్తం ప్రాసెస్లో? కెన్ యూ ఎలాబరేట్ అబౌట్ ఇట్? ఐ థింక్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ ఆఫ్టర్ ద స్క్రిప్టింగ్ ఈజ్ డన్ కంప్లీట్లీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఇట్ విల్ బీ మేజర్ పార్ట్ మీ, అంటే సినిమాటోగ్రాఫర్, ద డైరెక్టర్, ద సినిమాటోగ్రాఫర్ అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ విల్ బీ ద కీ పర్సన్స్. They will actually decide how the production of the film should happen majorly. ఎందుకంటే ప్రొడక్షన్ డిజైనర్ క్రియేట్స్ ద సెట్స్ ఆర్ క్రియేట్స్ ద టోన్, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడతాం, ప్రాపర్టీస్ ఎలాంటివి వాడదాము, ఎలాంటి కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఉండాలి, ఎలాంటి టెక్స్చర్స్ ఉండాలి, హీల్ గివ్ ఆల్ హిజ్ ఇన్పుట్స్ అనమాట. ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ స్టోరీకి ఇలాంటి కైండ్ ఆఫ్ సెటప్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే బాగుంటుంది అని తను హీల్ గివ్ హిస్ ఇన్సైట్స్. మీ యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆ పర్టికులర్ సెటప్లో ఎలాంటి కైండ్ ఆఫ్ టోనింగ్ ఉండాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ ఉండాలి అని నేను డిసైడ్ చేస్తాను. సో పర్టికులర్లీ నేను ప్రొడక్షన్ డిజైనర్, దెన్ కమ్స్ ద కాస్ట్యూమ్ డిజైనర్. ఇలాంటి పర్టికులర్ కాస్ట్యూమ్స్ కావాలి, ఈ కలర్ టోన్లో ఉన్న కాస్ట్యూమ్స్ కావాలి. మేము ఎన్ని ఇన్సైట్స్ ఇచ్చినా కూడా డైరెక్టర్ విల్ బీ ద ఫైనల్ పర్సన్ హూ విల్ టేక్ ద కాల్ ఆన్ ఇట్. హీల్
లేదు దిస్ విల్ మ్యాచ్, దిస్ విల్ నాట్ మ్యాచ్, ఇది మీరు ఇచ్చిన ఇన్సైట్లో నాకు ఇది నచ్చింది, దిస్ విల్ కమ్ ఇన్ టు, అంటే ఇది పర్ఫెక్ట్గా నాకు నేను అనుకున్న కథకి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుందని హీ విల్ సే దట్ అనమాట. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వీల్ బీ ద కీ పీపుల్. In the production stage, when it comes, there will be lot of other people, like producers side నుంచి, line producers, managers and everything. ఆ తర్వాత నాతో పాటు వర్క్ చేసే టెక్నికల్ క్రూ ఉంటారు, లైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కెమెరా మూవ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రేన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దెన్ దెర్ విల్ బి ఎక్స్ట్రా రిగ్స్, జిమ్మీస్ వాడతాము, డ్రోన్స్ వాడతాము, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం విల్ యూజ్ సో మెనీ థింగ్స్. దెన్ కమ్స్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఐ థింక్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ దట్ విఎఫ్ఎక్స్ పార్ట్. ఓకే. సో పర్టికులర్ షార్ట్స్లో మేము ఏవైతే లైవ్లో అచీవ్ చేయలేము అని ఇఫ్ యూ ఫీల్, దాన్ని ఎలా విఎఫ్ఎక్స్లో అచీవ్ చేయాలి అని చెప్పి వీ విల్ డిస్కస్ విత్ ద విఎఫ్ఎక్స్ టీమ్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ ప్లానింగ్ ద షార్ట్, దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు కంపోజ్ ద షార్ట్. బ్యాక్గ్రౌండ్లో కానీ ఫోర్గ్రౌండ్లో కానీ ఇలాంటి ఎలిమెంట్స్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఆర్ మెర్జ్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు దే విల్ గివ్ అస్ పర్టికులర్ ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, ప్లీజ్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తే నేను ఇలా ఇస్తాను, ఇలా చేస్తాను, ఇలా ఉంటుంది అని దే విల్ కమ్ అప్ విత్ దేర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. వీల్ మర్జ్ దోస్ బోత్ అండ్ వీల్ షూట్. సో దే విల్ బీ ఇన్ ద ప్రొడక్షన్ స్టేజ్ ఆల్సో. విఎఫ్ఎక్స్ పీపుల్ మేము షార్ట్స్ తీస్తున్నప్పుడు దే విల్ బీ దేర్. ఈ షార్ట్ ఈ పర్టికులర్ లైటింగ్లో ఇలా చేస్తున్నప్పుడు దాన్ని ఎలా వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్లో ఆ పర్టికులర్ షార్ట్ని మ్యాచెస్, బికాస్ ఫైనల్లీ వెన్ యూ ఆర్ సీయింగ్ సమ్ షార్ట్ ఇన్ ద ఫిలిం, యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఇట్స్ డన్ ఆన్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పర్టికులర్లీ ఆ విషయంలో కా మూవీలో వీ డిడ్ వన్ పర్టికులర్ షార్ట్ దట్ ఈస్ గెటింగ్ వెరీ గుడ్ అప్రిషియేషన్. I think it was a very good collaboration of VFX and cinematography team అని చెప్పాలి. There is this one shot in the climax. హీరో విలన్ని చంపేసిన తర్వాత he'll be standing there holding a cycle handle. బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యూజ్ ట్రీ బర్న్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ విజువల్లీ బ్యూటిఫుల్ అండ్ డ్రామాటికలీ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ షాట్. ఆ పర్టికులర్ షాట్ ని ఇట్ వాస్ డన్ షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ షాట్ బికాస్ ఆ బర్న్ అవుతున్న ఎఫెక్ట్ ఆర్టిస్ట్ మీద రెప్లికేట్ అవ్వాలి, ఆ పర్టికులర్ లైట్, అంత ఫైర్. అట్ ద సేమ్ టైం దాన్ని వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్లో సేమ్ ఆ ఫైర్ని చాలా న్యాచురల్గా తీసుకురావాలి, న్యాచురల్ వేలో ఆ ట్రీ బర్న్ అవుతున్న ఫీల్ తీసుకురావాలి. ఐ థింక్ దే టుక్ ఆల్మోస్ట్ ఆ ఒక్క పర్టికులర్ షాట్ విఎఫ్ఎక్స్లో దే డిడ్ ఇట్ ఫర్ లైక్ 4 or 5 months ఓన్లీ ఫర్ దట్ వన్ షాట్. ఆ పర్టికులర్ షాట్ వీ రిలీజ్డ్ ఇట్ ఇన్ టీజర్, వీ రిలీజ్డ్ ఇట్ వితౌట్ ద ఫైర్ ఇన్ ఆఫ్ ద ట్రీ, కానీ మూవీలో దెర్ విల్ బీ ఫైర్. సో ఐ థింక్ వెన్ యూ సీ దట్ డిఫరెన్స్ యూ విల్ నో హౌ బ్యూటిఫుల్లీ ఇట్ హ్యాస్ బిన్ డన్ యాక్చువల్లీ. కా మూవీ గురించి నేను నెక్స్ట్ నా క్వశ్చన్ ఉంది, మీరు చెప్పారు. సో కా మూవీ గురించి లైక్ వాట్ ఆర్ ద మేజర్ హర్డిల్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? ఒక సినిమాటోగ్రాఫర్గా ఏం ఛాలెంజెస్ మీకు ఎదుర్కొన్నారు కా మూవీలో? కా మూవీ పర్టికులర్లీ ఇట్స్ వెరీ టిపికల్ స్టైల్లో ఉండే మూవీ కాదు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ద హోల్ మూవీ ఈజ్ లైక్ అది ఒక పర్టికులర్ స్పేస్లో జరుగుతున్న సినిమా. ఆ పర్టికులర్ స్పేస్ని రియల్ వరల్డ్కి రెప్లికేట్ చేస్తూ దాన్ని రెండిటికి సంబంధించిన ఏమంటారు థింగ్స్ని కానీ పర్టికులర్ ఎలిమెంట్స్ని ఇక్కడ అక్కడ రెండింటిని మ్యాచ్ చేస్తూ వెన్ ఇట్ గెట్స్ టు ద క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఆడియన్కి నిజంగానే ఈ పర్టికులర్ 2 ఎలిమెంట్స్ ఇంత బ్రిలియంట్గా తీశారు కదరా అనే ఫీలింగ్ తీసుకురావడానికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నాకున్న పర్టికులర్ డిఫికల్టీ ఏంటంటే ఇట్ వాస్ మేజర్లీ దట్ వాజ్ వీ షాట్ ఫర్ ఆల్మోస్ట్ 30 to 40 odd nights. లైక్ ఈవినింగ్ మేము 6 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా షూట్ చేసేవాళ్ళం. కొన్నిసార్లు నైట్ అంతా వర్క్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్క్ చేయాల్సి వచ్చేది బికాస్ దెర్ వాజ్ నో ఆప్షన్. వీ హ్యాడ్ ఎ వెరీ హ్యూజ్ సెట్స్, చాలా హ్యూజ్ సెట్స్ వేసుకున్నాము.
ఇట్ వాజ్ వెరీ అంటే కాస్ట్ ఎఫెక్టివ్లో చేయడానికి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని వీ హ్యాడ్ టు వర్క్ ఆల్మోస్ట్ కొన్నిసార్లు 24 hours వర్క్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ నైట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్లో నాకున్న ఛాలెంజ్ ఏంటంటే ఆ ఊర్లో కరెంట్ ఉండదు. ఆ పర్టికులర్ విలేజ్ ఏదైతే ఆ స్టోరీ జరుగుతున్న విలేజ్ ఉందో ఆ పర్టికులర్ ఊర్లో డైరెక్టర్ పర్స్పెక్టివ్లో దెర్ ఈజ్ నో పవర్ సోర్స్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ద సోర్స్ ఆఫ్ ఫైర్. సో ఎక్కడున్నా నేను ఆ ఫైర్ లైట్ని రిప్రజెంట్ చేయాలి. దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ మీ అనమాట. ఆ పర్టికులర్ ఫైర్ ఎఫెక్ట్ని ప్రతి చోట ఉన్నదాన్ని నేను రెప్లికేట్ చేసుకుంటూ రావడానికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. బట్ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వి యూజ్ చాలా చాలా చిన్న చిన్న లైట్ బల్బ్స్ ఉండేవి. ఆ లైట్ బల్బ్స్ని ఫ్లిక్కర్ అవుతున్నట్టు చేయడము, అక్కడక్కడ దాన్ని ప్లేసింగ్ చేయడం, లైక్ హైడింగ్ ఫ్రమ్ ద కెమెరా. యూ వోంట్ సీ దట్ పర్టికులర్ లైట్, ఓన్లీ యూ కెన్ సీ దట్ ఆ లైట్ ఎక్కడైతే పడి రిఫ్లెక్ట్ అవుతుందో దట్ ఓన్లీ యూ కెన్ సీ దట్ పర్టికులర్ లైట్. కొన్ని చోట్ల లైట్స్ని మేము పెట్టి కనిపిస్తుంటే దాన్ని మళ్ళీ వీ వెంట్ ఫర్ విఎఫ్ఎక్స్ అండ్ వీ అరేంజ్ దట్ హోల్ లైట్స్ అండ్ వీ హ్యావ్ టు డూ దట్ హోల్ సెటప్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ దట్ పర్టికులర్ పార్ట్. నైట్స్లో షూట్ చేయడం అనేది మాత్రం ఆ పర్టికులర్ మూవీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో కా మూవీలో అకార్డింగ్ టు ద స్టోరీ మీకు ఆ ఊర్లో ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్ రాత్రిపూట ఏంటంటే మంట నుంచి. అవును. సో మీరు ఆ మంట నుంచి లైట్ పడేలాగా మొత్తము సెటప్ అంతా అలా ప్లాన్ చేశారు కదా. సో వాట్ ఆర్ ఆల్, నాకు తెలిసి లైక్ లైట్కి వైట్ లైట్ ఉంటే దానికి ఆరెంజ్ కలర్ ఇదేయటం, లేదా ఆరెంజ్ కలర్ బల్బ్స్ పెట్టడం, అవే సోర్సెస్ కదా. ఇంకా క్రియేటివ్గా మీకు ఏమేమి దొరికినాయి? సో బేసికలీ ఐ ఫీల్ లైక్ లైటింగ్ నీడ్స్ టు బి వెరీ రియలిస్టిక్. ఆడియన్కి ఇది ఫేక్ లాగా అనిపించకూడదు అనేది మై థాట్. ఐ ఆల్వేస్ ట్రై టు డూ దట్. పర్టికులర్గా ఆ కథ విషయంలో ఆ పర్టికులర్ కృష్ణగిరి అనే విలేజ్లో డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో దెర్ ఈజ్ నో పవర్ సోర్స్ అనేది ఎక్కడా లేదు. అంటే ఎలక్ట్రికల్ పవర్ సోర్స్ లేదు, మనకు లైట్స్ కానీ ఏమీ వర్క్ చేయవు అక్కడ. ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్ వాజ్ ఫైర్. ఆ ఫైర్కి సంబంధించి ద ప్రొడక్షన్ డిజైనర్తో మాట్లాడి ఆ చిన్న డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ఫైర్ లైట్స్, కుంపట్లో పాతకాలంలో కాగడాలు ఉండేవి, ఆ కాగడాల లైట్స్ మీకు కనిపిస్తాయి దాంట్లో. దెన్ కుంపట్లో వేస్ట్ అంతా చెక్క కానీ వేస్టేజెస్ కానీ అక్కడ ఉన్న వేస్ట్ కానీ మొత్తం వేసి దాన్ని ఫైర్ లాగా చేసుకునేవాళ్ళు. సో అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైర్ సెటప్స్ని ప్రొడక్షన్ డిజైనర్తో మాట్లాడి హీ డిడ్ ఆల్ దోస్ డిఫరెంట్. ఇలాంటివి ఉండాలి అంటే హీ కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి హీ కేమ్ అప్ విత్ దట్. దాన్ని మేము యాక్చువల్ ఫైర్ సోర్సెస్గా చూపించడానికి, విజువల్గా చూపించడానికి దెన్ బట్ ఆ పర్టిక్యులర్ లైటే మనకు యాక్చువల్గా సరిపోదు ఫర్ ద కెమెరా టు క్యాప్చర్ ద విజువల్. వీ నీడ్ టు ఇన్ఫ్యూజ్ మచ్ మోర్ లైట్ ఆన్ టు ద విజువల్. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని చూపించడానికి కానీ పర్టికులర్ ఎలిమెంట్ని చూపించడానికి కానీ విజువల్గా. సో ఫార్ దట్ వీ యూజ్డ్ సపరేట్ లైట్స్. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో రెప్లికేట్ చేయడానికి వీ యూజ్డ్ బల్బ్స్, చిన్న బల్బ్స్ యూజ్ చేసాము, ట్యూబ్స్ యూజ్ చేసాము. లైక్ దే ఫ్లిక్కర్ ఆ ఫైర్ ఎఫెక్ట్ని ఏదైతే రెప్లికేట్ చేయాలో అలా మండుతున్నట్టు ఫ్లిక్కర్ అయ్యే ఆ లైట్స్. దెన్ ఫార్ ద సబ్జెక్ట్స్ వీ నీడ్ మచ్ మోర్ లైట్, దానికంటే ఎక్కువ లైట్ కావాలి. ఆ లైట్ని మేము తీసుకురావడానికి యూజ్ ఆరిస్ స్కై ప్యానల్ లైట్స్ అని యూజ్ దట్ హ్యాస్ దట్ పర్టికులర్ ఫైర్ ఎఫెక్ట్ ఇన్ ఇట్. ఏంటిదండి ఫైర్ ఎఫెక్ట్? వాట్ ఈస్ దట్ లైట్ నేమ్? ఆరిస్ స్కై ప్యానల్స్. ఓకే. సో ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి ఐ స్టిల్ రిమెంబర్, మేము క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాము, అన్ని స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్. ఓకే. ఒక పర్టికులర్ డే అలా ఒక పెద్ద సీక్వెన్స్ హ్యూజ్, అక్కడ నుంచి ఎడ్ల బండి దానికి ఫైర్ అంటించి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ ఎడ్ల బండి పరిగెత్తుకుంటూ వస్తుంటే దాన్ని క్యాప్చర్ చేయాలి, వెరీ లాంగ్ షాట్, లాంగ్ టేక్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 meters ఆఫ్ రేంజ్లో వీ ప్లేస్డ్ ఇన్ లైక్ ఒక 20-30 లైట్స్ అలా ప్లేస్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇట్ వాస్ లైక్ హ్యూజ్. ఆ రోజు లైక్ ఐ స్టిల్ రిమెంబర్, అసలు ఏంటి ఇన్ని లైట్స్ అని చెప్పి క్రూ మొత్తం లైక్ ఇట్ ఈస్ దట్ టఫ్. అంటే ఆ పర్టికులర్
చేయడానికి, ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఆడియన్కి టు ఫీల్ ఇట్ మోర్ రియలిస్టిక్. ఆ ఫైర్ ఎఫెక్ట్ అది పడుతుంది. ఆ క్లైమాక్స్లో ఏమవుతుందంటే ద హోల్ విలేజ్ ఈజ్ ఆన్ ఫైర్. ఎస్, హోల్ విలేజ్ అంతా కూడా మండుతుంది. ఆ మండుతున్నప్పుడు దట్ ఎఫెక్ట్ వుడ్ బి మచ్ మోర్. నార్మల్గా రెగ్యులర్గా ఫైర్స్ అక్కడక్కడ ఇంటి దగ్గర ఒకటి ఉన్నప్పటికీ ఊరు మొత్తం తగలబడుతున్నప్పటికీ దెర్ విల్ బి డిఫరెన్స్. అది క్రియేట్ చేయడానికి వీ డిడ్ దట్. సో ఈవెన్ ద ప్రొడక్షన్ సపోర్టెడ్ దట్ బికాస్ దే న్యూ దట్ దట్ వాజ్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్. దట్స్ వై దే డిడ్ ఇట్. సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్. ఎందుకంటే అన్ని లైట్లు వాడినా కూడా ఐ ఫెల్ట్ దట్ లైట్ వాస్ ఇంకా చాలా తక్కువ ఉంది అనే సరిపోవట్లేదు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ నేను లైక్ డిజిటల్ కెమెరాస్కి ఉన్న ఇష్యూ ఏంటంటే వెన్ ద లైట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ విల్ గెట్ నాయిస్, డిజిటల్ నాయిస్ అంటారు దాన్ని. మీరు ఎప్పుడైనా చూస్తే లైక్ దెర్ విల్ బి స్మాల్ డాట్స్గా వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా లైట్ లేనప్పుడు మీరు ఫోన్లో ఏదన్నా ఫోటో తీసుకున్న నైట్ టైంలో మీరు రికార్డ్ చేయాలనుకున్న నాయిస్ చిన్న డాట్స్గా కలర్గా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వీ క్యాప్చర్ ఇట్ ఆన్ సోనీ వినిస్ కెమెరా విచ్ ఈజ్ అ లో లైట్ స్పెసిఫిక్ కెమెరా. లో లైట్లో కూడా మనం ద మ్యాక్సిమం నాకు ఆ కెమెరాలో కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. లైక్ ఈవెన్ షూటింగ్ ఆన్ దట్ కెమెరా నేను ఇంకా తక్కువ యూజ్ చేస్తున్నాను లైట్ అని. బట్ ఛాలెంజ్ వాజ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత వీ యూజ్డ్ డిఫరెంట్ డాల్బీ విజన్ టెక్నాలజీ టు కరెక్ట్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, అయితే ఇప్పుడు మనము షూటింగ్ చేస్తాము. మీకు షూటింగ్ చేసిన తర్వాత చూసుకుంటారు కదా వీడియో, అప్పుడే మీకు గో నో గో ఉంటుంది కదా, మళ్ళా చేయాలి ఇంకా చేయాలి అని. సో ఎంత పర్సంటేజ్ వరకు మీకు పోస్ట్ ప్రొడక్షన్లో ఒక సీన్ని ఎన్హాన్స్ చేయగలుగుతారు డిజిటల్గా? మీరు అన్నారు కదా కొంచెం చేయొచ్చు డాల్బీ యూస్ చేశాను. లైక్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ దట్ యూ కెన్ డూ ఇట్? ఓకే, ఎడిటింగ్లో చూద్దాము లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో చూద్దాము అనుకొని కొంచెము మీకు యావరేజ్ వచ్చింది సీన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్లో ఎన్హాన్స్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్, లైక్ వాట్ ఈస్ ద పర్సంటేజ్, ఎలా చేయగలుగుతారు ఇట్లాంటివి? ఐ థింక్ పోస్ట్ ప్రొడక్షన్లో క్రియేటివ్గా మనం దాన్ని వీ కాంట్ ఎన్హాన్స్ ఇట్. ఇఫ్ లైక్ ద సీన్ మూడ్, ఒక పర్టికులర్ సీన్ ఉంది, ఆ పర్టికులర్ సీన్ మూడ్ని మనం పోస్ట్ ప్రొడక్షన్లో డిసైడ్ చేయలేం. వీ కాంట్ క్రియేట్ ఇట్. ఆ పర్టికులర్ మూడ్ని ఆన్ సెట్ వీ హ్యావ్ టు క్రియేట్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. ఆ పర్టికులర్ థాట్ని మైండ్లో పెట్టుకొనే మనం ఇక్కడ వర్క్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ దెన్ ఇట్స్ డిజాస్టర్. అదే మేబీ సమ్ టైమ్స్ ఇన్ వెరీ ఫ్యూ కేసెస్ ప్రాబబ్లీ మనకు తెలియకపోయినా అక్కడ వి మైట్ గెట్ సేవ్డ్ కొన్ని పర్టికులర్ ఆస్పెక్ట్స్లో. ఐ థింక్ పర్టికులర్గా నేను ఐ ఫెల్ లైక్ లో లైట్లో షూట్ చేసిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ కొంచెం గ్రెయినీగా అనిపించిన ఫుటేజెస్ ఉన్నాయి. బట్ ఐ థాట్ నేను కంగారు పడలేదు బికాస్ ఫర్ దట్ పర్టికులర్ ఫిలిం అనే పర్టికులర్ మూవీకి ఐ థింక్ దట్ విల్ యాడ్ ఎ టెక్స్చర్ అనుకున్నాను. ఆ టెక్స్చర్తో పాటు దట్ వాజ్ నాట్ లుకింగ్ ఆడ్. పోస్ట్ ప్రొడక్షన్లో మేము ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ చేసామో ఇట్ వాజ్ నాట్ లుకింగ్ ఆడ్, ఇట్ వాజ్ లుకింగ్ యాక్చువల్లీ ఎన్హాన్స్డ్, గాట్ ఎన్హాన్స్డ్ అండ్ ఇట్ వాజ్ గివింగ్ ఏ టెక్స్చర్ టు ద మూవీ. మన మూవీకి ఈ టెక్స్చర్ చాలా బాగుంది అని ఇట్ గాట్ ఇట్ అన్నాడు. సో నేను పర్టికులర్గా చేసింది ఏంటంటే ఫర్ ద ఎవ్రీ మూవీ వాట్ ఐ డూ ఇస్ లైక్ షూట్ చేస్తున్న ప్రాసెస్లోనే ఐ సెండ్ ఇట్ టు ద పోస్ట్ ప్రొడక్షన్. ఓకే, షూట్ చేస్తున్న ఈ పర్టికులర్ ప్రాసెస్ నేను ఈ పర్టికులర్ టోనింగ్లో మూవీని చూస్తున్నాను, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో డైరెక్టర్స్ కూడా చూస్తున్నారు అనే థాట్ని పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేసి అది పంపించి దాన్ని చెక్ చేసుకొని ఐ విల్ డూ ప్యారల్గా షూట్ చేస్తాను. మీకు ఇలాగా త్రూఅవుట్ ద సినిమా ప్యారలల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుందా? నో, ఐ డోంట్, అది జరగదు. లైక్ బికాస్ ఇట్స్ వెరీ టఫ్. మీకు డౌట్ ఉన్న సీన్స్ వరకు పంపిస్తారు. వేరెవర్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ వేరెవర్ వీ ఫైండ్ దిస్ మైట్ వర్క్ ఆర్ నాట్ అనే ఒక చిన్న అంబిగ్యూటీ ఉన్నప్పుడు వీ డూ దట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ డోంట్ డూ దట్. గాట్ ఇట్. ఇట్స్ నాట్ సజెస్టెడ్ ఆల్సో. కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. ఇట్స్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆబ్వియస్లీ. సో లైటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో హౌ యూ యాజ్ అ సినిమాటోగ్రఫర్ హౌ యూ యూజ్ లైటింగ్ యాజ్ అ
సోర్స్ టు డిపిక్ట్ ఎమోషన్ ఇట్లా. యాజ్ ప్రీవియస్గా చెప్పినట్టు మూవీలో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఇట్ సెట్స్ ద మూడ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా లైట్ చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ వెన్ ద క్యారెక్టర్ ఈజ్ నెగటివ్, ఐ ట్రై టు కీప్ దెమ్ ఇన్ ద షాడోస్ యాక్చువల్లీ. అండ్ వెన్ దే ఆర్ ఇన్ అన్ అంబిగ్యూటీ, ఒక వన్ సైడ్ ఆఫ్ ద లైట్ హిట్టింగ్ దేర్ ఫేస్, దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అనే ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావచ్చు. ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ ఆల్సో గ్రే జోన్లో ఉన్నప్పుడు, లైక్ ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లైట్ కూడా అదే కాంట్రాస్ట్లో ఉండాలని ఫీల్ అవుతాను. అండ్ దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ కా. అండ్ వెన్ యూ సీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎప్పుడైతే మాస్క్ మ్యాన్ రివీల్ అవుతూ ఉంటాడో, ఐ థింక్ యూ వోంట్ సీ ఎనీ ఎలిమెంట్ అదర్ దాన్ ద సబ్జెక్ట్స్. ఆ 2 సబ్జెక్ట్స్, హీరో అండ్ ద మాస్క్ మ్యాన్ తప్ప మీకు ఆల్మోస్ట్ ఏం కనిపించదు. ఓన్లీ దట్ పర్టికులర్ గ్యాజెట్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంటుంది. కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. దట్ వాజ్ లైక్ నాకు చాలా ఇష్టమైన సీక్వెన్స్ అది. లైక్ వేర్ వీఆర్ రివీలింగ్ దట్ మాస్క్ మ్యాన్ క్యారెక్టర్. సో దట్ వాజ్ యాక్చువల్లీ ఎగ్జైటింగ్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో. ఆ పర్టికులర్ డార్క్నెస్లో ఆ క్యారెక్టర్ కంప్లీట్ డార్క్నెస్లోకి వెళ్ళిపోయి దెన్ హీ కమ్స్ అగైన్ అండ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. దట్ పర్టికులర్ దట్ ఐ థింక్ దట్ ఎమోషన్ కేమ్ అవుట్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైటింగ్ అని అనిపిస్తుంది నాకు. దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రం ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ప్రొజెక్ట్ దట్ వే. అండ్ నాకు పర్టికులర్గా మోర్ దెన్ దిస్ ఎస్ఆర్ కళ్యాణంలో వెన్ వీ వర్ డూయింగ్ దిస్ సీన్, ఎక్కడంటే ఫాదర్ సాయి కుమార్ గారు క్యారెక్టర్ ఏదైతే ఉందో, ధర్మ అనే క్యారెక్టర్, he realizes that his son is doing everything for him అనే ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే సీన్ ఉంటుందో క్లైమాక్స్ ముందు, ఆ సీన్లో వీ వర్ డూయింగ్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. లైటింగ్, అప్పటికి హీరో కళ్యాణం మొత్తం రెనోవేట్ చేసేసి మార్చేసి బాగా డబ్బులు వచ్చేస్తూ అలా ఉంటాయి. సో దీన్ని రిచ్గా చూపించాలి, అలా ఇలా అన్నీ అంటుంటే, లేదు ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని ఆల్మోస్ట్ 2 hours లైటింగ్ చేసిన తర్వాత స్విచ్డ్ ఆఫ్ ఆల్ ద లైట్స్. ఓకే, ఒకే ఒక సింగిల్ సోర్స్ లైట్, చిన్న లైట్ ఆయన పక్కన నుంచి అలా హిట్ అవుతున్నట్టు ఒకే ఒక లైట్ సోర్స్ ఆన్ చేసి మిగిలినవన్నీ ఆఫ్ చేశాను. అసలు ఇట్ వాజ్ సో డ్రమాటిక్. నాకు లైక్ దట్ క్యారెక్టర్ అప్పటిదాకా ఆ షార్ట్లో, ఫస్ట్ షార్ట్లో ఆయన కూర్చున్నప్పుడు లైట్ ఆయన హాఫ్ ఆఫ్ ద ఫేస్ మీద హిట్ అవుతూ ఉంటుంది. చిన్న బయట నుంచి ఒక థండర్స్ ఎఫెక్ట్ చిన్నది హిట్ అవుతుంటుంది లైట్గా. ఆయన ఇప్పుడు చైర్లో తెలుసుకున్న తర్వాత నా కొడుకు నా కోసం అన్నీ చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత హీ గెట్స్ అప్, హీ మూవ్స్ అసైడ్. ఆ మూవ్ అయినప్పుడు కంప్లీట్ లైట్ ఫేస్ మొత్తానికి ఆ లైట్ హిట్ అవుతుంది అనమాట. సో హీస్ కమింగ్ టు దట్, అంటే ఆయన తెలుసుకున్నాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోయింది అనే థింగ్ నాకు చాలా బ్యూటిఫుల్గా, ఐ లవ్ దట్ పర్టికులర్ డార్క్నెస్ నుంచి లైట్లోకి రావడం అనేది. ఇట్ వాస్ టూ గుడ్. అదే మూవీలో ఇంకొక పర్టికులర్ షాట్ ఆ పర్టికులర్ సీక్వెన్స్లోనే వస్తుంది, వేర్ యాక్చువల్లీ వాట్ ఈస్ తన కొడుకు ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఫ్లాష్ కట్ ఉంటుంది అనమాట. అదే పర్టికులర్ సీక్వెన్స్ హీరో కంప్లీట్ డార్క్నెస్లో ఉంటారు. ఓకే, యూ విల్ సీ ఏ పించ్ ఆఫ్ లైట్ హిట్టింగ్ హిస్ ఫేస్ ఫ్రమ్ హియర్, అంతే. దట్ పర్టికులర్ నాకు ఎందుకు ఇష్టం అంటే, హీస్ కంప్లీట్లీ వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ, ఇష్టం, ఎమోషన్. అప్పటిదాకా వాళ్ళ నాన్నతో తను మాట్లాడు ఆ క్యారెక్టర్. అప్పుడే ద వెరీ ఫస్ట్ టైం వాళ్ళ నాన్న మీద ఉన్న ఫీలింగ్ ఏంటి, వాళ్ళ నాన్న పట్ల ఉన్న ప్రేమ ఏంటి అనేది ఆ సీన్లో చెప్తాడు. కానీ హీల్ బీ ఇన్ కంప్లీట్ డార్క్నెస్. అంటే దట్ బర్డన్, దట్ పెయిన్, అప్పటిదాకా తను క్యారీ చేస్తున్న పెయిన్ అదంతా ఉంటుంది కదా, నాకు ఆ పర్టికులర్ షాట్లో కనిపిస్తుంది. దట్ ఈస్ అ సింగిల్ షాట్. ఆల్మోస్ట్ నేను అలా కెమెరా పెట్టి లైట్ అలా చేసి కంప్లీట్ డార్క్నెస్ ఉంది, ఇలా ఓ చిన్న లైట్ హిట్ అవుతుంటే కెమెరా పెట్టాను అలాగా. ఇట్ వాజ్ అ 6 minutes లాంగ్ టేక్. వావ్. నేను ఇంకా కెమెరా కూడా స్టడీగా పెట్టాను. ఇన్ ద పోస్ట్ వీ జస్ట్ గేవ్ ఎ స్మాల్ మూమెంట్ టు దట్ ఫ్రేమ్.
ఐ థింక్ దట్ షాట్ ఈస్ బ్రిలియంట్. నాకు తెలిసి ఆ హోల్ మూవీలో దట్ వాజ్ అ బ్రిలియంట్ షాట్. దట్ అండ్ సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్, దోస్ టూ లైక్ లైటింగ్ వైజ్ నా వర్క్ నాకు చాలా ఇష్టమైన థింగ్ అది పర్టికులర్గా. దెన్ కాలో దట్ ఇంటర్వెల్ రివీలింగ్ సీక్వెన్స్, దోస్ ఆర్ లైక్ ప్యూర్లీ ఆ లైట్తో ఆ డ్రామాటిక్నెస్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో లైక్ బ్రిలియంట్. బోత్ కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, దే గేవ్ దర్ బెస్ట్. ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ లైక్ టెక్నికల్ అండ్ యాక్టింగ్ వైజ్ వాళ్ళు అన్ని కలిపేసి అన్ని అలా వచ్చి దే ఫాల్డ్ అంటే ఒక రైట్ గా వేలో అక్కడ రిప్రజెంట్ అయ్యాయి విజువల్లీ. ఆసమ్ అండి. విశ్వాస్ గారు, ఇప్పుడు కా మూవీలో ఓమ్ సీన్ ఒక రూమ్ లో మీరు మొత్తం చేశారు కదా, కెన్ యూ టాక్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ దట్ ఈస్ అ బ్రిలియంట్ ఆర్ట్ పీస్. ట్రూ. యాక్చువల్లీ ఆ సినిమా, ఆ పర్టికులర్ మూవీ, దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ద ఫిలిం. అది ఏదైతే ఆ రూమ్ ఉందో దట్ ఈస్ ద మూవీ. దట్ ఈస్ వాట్ ఫైనల్లీ ఆడియన్స్కి చెప్పాలనుకున్న పర్టికులర్ పాయింట్ కూడా అదే. ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద వూమ్ ఆఫ్ ఎ మదర్. ఆ పర్టికులర్ ఎలిమెంటే డైరెక్టర్స్ చెప్పాలనుకున్న పాయింట్ పర్టికులర్గా. వీ కెన్ సే లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్, అది కర్మ అని చెప్పి ఇంకా అని డిఫరెంట్ థింగ్స్ చాలా చెప్తారు. ఆ పర్టికులర్ థాట్ డైరెక్టర్స్ నుంచి వచ్చి మాతో షేర్ చేసుకున్నప్పుడు, మీ అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ అండ్ డైరెక్టర్స్ ఇద్దరు బ్రదర్స్, దే హ్యాడ్ అ పర్టికులర్ ఐడియా ఆఫ్ హౌ ద రూమ్ షుడ్ బి. ఆ రూమ్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక పర్టికులర్ 1980s ఉన్న పర్టికులర్ రూమ్ లాగా ఉండాలి, పర్టికులర్ ఎలిమెంట్స్ ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఇలాంటి ఉండాలి అని వాళ్ళకు ఒక థాట్ ఉంది. దాని నుంచి డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. లైక్ మదర్ రూమ్ ఎలా ఉంటుంది అసలు, బేసికలీ దట్ ఈస్ వేర్ ద డిస్కషన్ స్టార్టెడ్. వాళ్ళ థాట్ ప్రాసెస్ని, మదర్ రూమ్ ఇలా ఉంటుంది, మదర్ రూమ్లో టెక్స్చరింగ్ ఉంటుంది, ఒక సపరేట్ లేయర్. ఇప్పుడు మేము ఫస్ట్ తీసుకొచ్చిన రెఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ మూవీ తుంబాద్ అనే మూవీ మీరు చూసుని ఉంటే, సో ఆ మూవీలో దెర్ విల్ బీ హ్యూజ్ ఒక లైక్ ఎర్త్లో ఒక గర్భం, ఒక మనిషి గర్భం ఎలా ఉంటుందో అలాంటి గర్భాన్ని వాళ్ళు తయారు చేశారనమాట. ఓకే. బట్ దట్ ఈస్ అ వెరీ మిస్టికల్ ఫిలిం దట్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్. అలా ఉన్నా కానీ అది ఏంటో తెలియదు, ఎక్కడ జరుగుతుందో ఏంటో తెలియదు. బట్ మాకున్న ఛాలెంజ్ ఏంటంటే, అది ఊంబే కానీ ఊమ్ లాగా ఉండకూడదు. బికాస్ ద ఆడియన్స్ షుడ్ నాట్ నో దట్ ఈస్ ద ఊమ్. సో దట్ వాజ్ అవర్ మేజర్ టాస్క్. బికాస్ వీఆర్ లైక్ డిసీవింగ్ ద ఆడియన్స్ దట్ ఈస్ అ రూమ్ ఇన్ సమ్ ప్లేస్. ఒక ఇంట్లో ఒక రూమ్ లాగా, పర్టికులర్లీ మదర్ ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లోనే ఒక రూమ్ లాగా మనం దాన్ని డిపిక్ట్ చేయాలనేది అవర్ థాట్. సో వీ బ్లెండెడ్ యాక్చువల్లీ వూమ్లో ఉన్న ఎలిమెంట్స్, అంటే మదర్కు ఉన్న స్కిన్ టెక్స్చర్, లోపల వూమ్లో ఉండే స్కిన్ టెక్స్చర్ కావచ్చు, అక్కడున్న వెట్నెస్ కావచ్చు, యూ కెన్ సీ ఆల్ ద వెట్నెస్, ఎప్పుడు వెట్గానే ఉంటుంది. ఆ వెట్నెస్ కావచ్చు, ఆ టెక్స్చరింగ్ కావచ్చు. అండ్ దెర్ ఆర్ ట్విన్స్. మళ్ళీ ఆ ట్విన్స్ మధ్యలో యూ విల్ సీ పార్టీషన్, ఒక పార్టీషన్ ఉంటుంది. అక్కడ ఒక అటు సైడ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఇటు సైడ్ హీరో ఉంటారు. సో దోస్ ఆల్ కేమ్. అండ్ ఆ పర్టిక్యులర్ టెక్స్చర్కి ఎలాంటి కలర్ ఉండాలి, ఎంత డార్క్గా ఉండాలి, ఏం ఎలిమెంట్స్ మాత్రం కనిపించాలి, ఏం ఎలిమెంట్స్ కనిపించకూడదు. అండ్ ఐ రిమెంబర్ మేము షూట్ చేసినప్పుడు, వెన్ వీఆర్ షూటింగ్ ఇన్ ద కెమెరా, ఇట్ వాస్ వెరీ బ్రైట్ ఎలిమెంట్స్, వాల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. డైరెక్టర్స్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఆ వాల్స్ అంత బ్రైట్గా కనిపించకూడదు. బికాస్ వీ షుడ్ నాట్ గివ్ అవే దెమ్ ద ఎలిమెంట్స్ ఎక్కడ చేసా. సో వీ కేమ్ డౌన్ ఇన్ టు ద పోస్ట్ ప్రొడక్షన్, వీ మేడ్ ఆల్ ద వాల్స్ డార్కర్ అండ్ డీపర్. బట్ నేను లైక్ పర్టికులర్లీ ఐ షాట్ ఇట్ బ్రైట్ బికాస్ నాకు ఆ టెక్స్చర్ కనిపిస్తూనే ఉండాలి కానీ కనిపించకూడదు. దట్ వాస్ మై థాట్. తెలియనట్టు దే షుడ్ బి ద టెక్స్చర్. ఆ టెక్స్చరింగ్ అయితే కనిపించాలి. బికాస్ వెన్ ద ఆడియన్స్ ఈస్ ద మూవీ ఫర్ ద సెకండ్ టైం, ఫస్ట్ టైం వాచ్కి
హీ విల్ డెఫినెట్లీ వాడి ఐ వాల్స్ మీదకి వెళ్ళదు, ఓన్లీ ఆర్టిస్ట్ మీదకి, ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్తుంది, హీరో మీదకి, ఆ మాస్క్ మ్యాన్ మీదకి వెళ్తుంది. బట్ వెన్ హీ ఈజ్ వాచింగ్ ఫర్ ద సెకండ్ టైమ్ హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద టెక్స్చర్ ఆల్సో, because that is where he'll see the brilliance of the director or the production designer or the cinematographer. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆ బ్రిలియన్స్ అప్పుడే చూడగలిగాడు. సో దట్ వాజ్ మై థింగ్ అనమాట. సో దట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మేము దాంట్లో యాడ్ చేసిన ఎలిమెంట్స్ యాజ్ ఎ డైరెక్టర్ థాట్స్లో నుంచి యాడ్ చేసిన ఎలిమెంట్స్, ఆ వాల్ టెక్స్చర్స్, కింద మీకు గ్రౌండ్ టెక్స్చర్స్, దెన్ అగైన్ ద లైటింగ్, యూ కెన్ సీ ఎ మిక్చర్ ఆఫ్ వార్మ్ అండ్ డే లైట్. బేసికలీ వూమ్లో ఉన్నప్పుడు వెచ్చగా ఉంటుంది, దే కాంట్ సీ యాక్చువల్లీ మచ్ ఆఫ్ లైట్ వూమ్లో ఉన్నప్పుడు. ఆల్ దే కెన్ ఫీల్ ఈజ్ ఆ స్కిన్లో నుంచి వచ్చే వార్మ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. వీ హ్యాడ్ టు మిక్స్ దట్, ఈ పర్టికులర్ ఎలిమెంట్ మళ్ళీ వూమ్లో జరుగుతుంది అనేది గివ్ అవే ఇవ్వకూడదు అని చెప్పి యూజ్డ్ డే సోర్స్. అంటే ఒక ఇంట్లో ఒక రూమ్లోకి ఎలా అయితే లైట్ సోర్స్ వస్తుందో అలాంటి లైట్ సోర్స్ ఒకటి వస్తుంది. ఆ లైట్ సోర్స్తో పాటు అక్కడ వామ్తుంది, వూమ్లో ఉన్న వామ్తుంది, రెండింటిని వి మిక్స్డ్ ఇట్. చాలా బాగా బ్లెండ్ అయింది అది. దట్ వాజ్ రియలీ దట్ థింగ్ అన్నమాట. విశ్వాస్ గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ కావచ్చు ఆఫ్టర్ దర్ బీటెక్ ఆర్ డిగ్రీ, లేకపోతే ఎవరో ఎనీ వన్ పర్సన్, వాళ్ళు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు. సో అసలు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆలోచన ఒక్కటే ఉంది. దే డోంట్ నో ఎనీథింగ్, ఏ స్ట్రింగ్స్ కనెక్షన్స్ ఏమీ లేవు. అలాంటి వాళ్ళకి అసలు వాట్ ఈస్ దేర్ ఫస్ట్ స్టెప్ దట్ దే హ్యావ్ టు డూ? అంటే లైక్ ప్రీవియస్ డేస్లో ఇట్ వాజ్ వెరీ హార్డ్, బట్ ఐ థింక్ నవ్ డేస్ ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ ఓపెన్డ్ అప్ అ లాట్. లైక్ ఓపెన్డ్ అప్ ఇన్ ద సెన్స్ యూ కెన్ లర్న్ అబౌట్ ఫిలిమ్స్. మీరు యూట్యూబ్ చూసి కూడా ఫిల్మ్స్ నేర్చుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ విచ్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్క్లూజివ్గా, లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అండ్ ఫర్ యాక్టర్స్ ఐ థింక్ దే నీడ్ టు గో త్రూ థియేట్రికల్ ట్రైనింగ్, ఆర్ దెర్ ఆర్ మెనీ థియేటర్స్ వేర్ దే యాక్చువల్లీ ట్రైన్ పీపుల్ ఫర్ యాక్టింగ్ యాక్చువల్లీ. సో దే కెన్ గో త్రూ దట్. యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి ఫర్ టెక్నికల్ పీపుల్ లైక్ సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వర్క్ చేయాలనుకున్నప్పుడు, ఎడిటింగ్ కావచ్చు, అలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వర్క్ చేయాలనుకున్నప్పుడు దే కెన్ యాక్చువల్లీ గో త్రూ స్కూల్స్, ఫిలిం స్కూల్స్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్, నేను ఇంతకు ముందు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ వన్ వెబ్సైట్ కాల్డ్ నో ఫిలిం స్కూల్. సో దెర్ ఈజ్, నేను యాక్చువల్లీ నేర్చుకున్న ఫిలిం మేకింగ్ అంతా కూడా త్రూ యూట్యూబ్. ఫిలిం రాయిట్ అని అప్పట్లో, ఐ థింక్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, ఫిలిం రాయిట్ యూట్యూబ్ ఛానల్. యూ కెన్ యాక్చువల్లీ, దే టాక్ అబౌట్ ఎవ్రీ ఆస్పెక్ట్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, యాక్టింగ్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ దే విల్ టాక్ అబౌట్. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేవి మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ యూ నీడ్ టు బీ వెరీ 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 passionate and very eager to learn. That is where the first step comes. ఆ ఈగర్నెస్, నేర్చుకోవడానికి ఈగర్నెస్ ఉంటే ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు డూ దట్. ఫర్ సినిమాటోగ్రఫర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్. 5 C's of cinematography is a good way to start actually. సో అలాంటి బుక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ that are there on film making. డైరెక్టర్స్ ఇస్తున్నారు, సినిమాటోగ్రఫర్స్, బిగ్ హాలీవుడ్ సినిమాటోగ్రఫర్స్ ఆర్ గివింగ్ మాస్టర్ క్లాసెస్ ఆన్ హౌ టు మేక్ ఎ ఫిలిం, హౌ టు యాక్చువల్లీ టేక్ ఎ పర్టికులర్ షాట్, ఆ మూడ్లో ఆ లైటింగ్ సెటప్ ఎలా చేశారు, వాళ్ళు చేసిన ఫిలిమ్స్ నుంచి ఉన్న సీక్వెన్సెస్ ఎలా చేశారని కూడా మాట్లాడుతున్నాను. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఇట్ యాక్చువల్లీ. సో ఇదంతా నాలెడ్జ్ నేర్చుకున్నారు, ఫైన్, ఇలాగా. బట్ ఎంట్రీ ఇన్ టు ఇండస్ట్రీ ఏదో కనెక్షన్ ఉంటేనేనా, లేకపోతే లైక్ ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? somewhere or the other you need to get a contact actually. ఇప్పుడు లైక్ if you are going, మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలన్నా కూడా సమ్వేర్ ఎవరో ఒకరు మిమ్మల్ని రెఫర్ చేయాలి. పర్టికులర్ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని మీకు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యూ నీడ్ టు గెట్ సమ్వేర్ సమ్ సపోర్ట్, ఏదో ఒకటి ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసి ఇంకొకరికి తెలిసిన వాళ్ళు సమ్వేర్.
అలా ఉండాలి. సో దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఇట్స్ ద సేమ్ స్ట్రగుల్ యాక్చువల్లీ. ప్రాబబ్లీ సాఫ్ట్వేర్లో ఎక్కువ జాబ్స్ ఉండొచ్చు, ఇండస్ట్రీలో తక్కువ జాబ్స్ ఉంటాయి. వెరీ లిమిటెడ్. ఇప్పుడు చాలామంది ప్యాషన్ కొద్దీ ఇండస్ట్రీ కానీ వచ్చేస్తారు. రామానాయుడు స్టూడియో అని, ఆ స్టూడియో ఈ స్టూడియో తిరుగుతూ ఉంటారు ఆపర్చునిటీస్ కోసము, లేదా కనెక్షన్స్ కోసము కృష్ణానగర్లో ఉండి చూస్తూ ఉంటారు. అండ్ వచ్చిన తర్వాత కొంతమందికి ఛాన్సెస్ దొరుకుతాయి, కొంతమంది అదే హంట్లో ఉంటా ఉంటారు. ఆఫ్టర్ బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ వచ్చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళకి ఆఫ్టర్ సమ్ టైమ్ డబ్బులు అయిపోతాయి, ఇంట్లోంచి పంపించడం ఆపేస్తారు. ఇండస్ట్రీలో ఉన్నా కానీ వెరీ లెస్ శాలరీస్కి వస్తూ ఉంటారు. సో జస్ట్ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. లైక్ యూ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ దిస్ సీన్లో. సో జస్ట్ వాంటెడ్ టు లిజన్ ఇట్ ఫ్రమ్ యూ. ఆబ్వియస్లీ నేను కూడా ఇండస్ట్రీలో లైక్ ఇంజనీరింగ్ చదివి మాస్టర్స్ చేద్దాము అనుకున్న తర్వాత ఆ థాట్ని వదిలేసి మూవీస్లోకి రావాలనుకున్నప్పుడు ఇట్ వాస్ ప్యాషన్ దట్ హ్యాస్ డ్రివెన్ మీ దిస్ ఫార్. ఆ ప్యాషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మూవీస్లోకి రావడానికి వచ్చింది. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం యాజ్ అన్ యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఏదో ఒక డైరెక్టర్ మనకు ఆపర్చునిటీ ఇస్తారేమో, ఒక ప్రొడక్షన్ హౌస్లో ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తారేమో. యాజ్ సినిమాటోగ్రాఫర్గానే నేను అవ్వాలనుకున్నప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ వర్క్ చేయడానికి తను ఏమైనా మనకు ఆపర్చునిటీ ఇస్తాడేమో, ఇలా ఏమో విల్ బీ వెరీ, మనకు ట్రై చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. కానీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. మనం ఇలా వచ్చి అలా అడగగానే ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరు. బికాస్ ఇట్స్ నాట్ వాళ్ళ దగ్గర, ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉంటుంది. అప్పటికే వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ యాక్టర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, దట్ దే వాంట్ టు సపోర్ట్ అండ్ వాళ్ళని పైకి తీసుకురావడానికి. సో మనకు అలా ఏమీ తెలియనప్పుడు ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం ఫర్ ఎనీవన్. చాలామంది ఎవరికైనా కూడా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ కాంటాక్ట్స్ ఆల్సో, మనకు తెలిసి ఈ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ వ్యక్తి తెలుసు అని తెలిసినా కూడా, ఆయన రెఫర్ చేసినా కూడా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ సమ్వన్ టు యాక్సెప్ట్ దట్ అండ్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అందుకే మోర్ దెన్ ప్యాషన్ యూ నీడ్ టు హ్యావ్ మోటివేషన్ టు డూ ఆ ప్రాసెస్ని. మనం ఆ ఎయిమ్ ఏదైతే పెట్టుకున్నామో, వాట్ వీ వాంట్ టు అచీవ్ అనేదాన్ని, దాన్ని అచీవ్ అయ్యే ప్రాసెస్లో మన సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్. ఓకే, ఈరోజు మనది కదా, రేపు అనేది మనకు వస్తుంది అని వీ హ్యావ్ టు గెట్ త్రూ. ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ నేను లైక్ ఐ డిడ్ మై షార్ట్ ఏమంటారు క్రాష్ కోర్స్ లాంటి కోర్స్ ఒకటి ఫిల్మ్ మేకింగ్ మీద ఐ హ్యావ్ డన్ ఇన్ బెంగళూరు. నాకు ఆ పర్టికులర్ టైం వరకు ఫోటోగ్రఫీ అంటే లైక్ స్టిల్ ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒకటి ఏదో బెంగళూరులో కనపడింది నాకు. ఐ వాంటెడ్ టు డూ దట్. మా సిస్టర్ సపోర్ట్తో ఐ డిడ్ దట్ కోర్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, దిస్ ఈజ్ సంథింగ్. నాకు నా పర్టికులర్ థింగ్ ఏంటంటే, రోజు ఒకటే పని చేయాలంటే ఐ గెట్ బోర్డ్. చాలా నేను పిచ్చకపోతుంది, మెంటలేకపోతుంది. రోజు పొద్దున్నే 9కి వెళ్ళాలి, సాయంత్రం 6 దాకా ఒకటే పని చేయాలంటే చాలా బోర్ అయిపోతాను నేను. అంటే ఆ ఒక్క థింగ్ మళ్ళీ రిపిటేటివ్గా చేస్తున్నా కానీ నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఫిలిం మేకింగ్ ఈజ్ వన్ జాబ్ వేర్ ఎవ్రీ డే యుల్ ఫీల్ లైక్ ఎ ఛాలెంజ్. ప్రతిరోజు ఒక కొత్త షాట్ పెట్టాలి, ఒక కొత్త సీన్ తీయాలి, కొత్త ఎలిమెంట్ ఆఫ్ లైట్ తీసుకురావాలి. మీకు సేమ్ లొకేషన్ ఉండదు, ప్రతిరోజులో డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ ఎ ఛాలెంజ్. సో నాకు ఈ పర్టికులర్ ఫీల్డ్ అయితే బాగుంటుంది అని అనిపించి, నేను ఎప్పుడైతే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చానో, హైదరాబాద్లో ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ హేమంత్ అని. హీఈస్ రైట్ నౌ ఏ రైటర్ అండ్ అన్ ఆస్పైరింగ్ డైరెక్టర్ రైట్ నౌ. తను హీఈస్ వర్కింగ్ ఫర్ గేమ్ చేంజర్ మూవీకి హీఈస్ వర్కింగ్ ఫర్ యాజ్ ఫస్ట్ ఏడీ అనమాట. సో తను నాకు అప్పట్లో తను కూడా హీ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్. ఆ టైంలో తను కూడా స్ట్రగ్లింగ్. బట్ తను నేను కలిసి ఈ ఇంజనీరింగ్ టైంలో చిన్న హ్యాండీ కెమెరా ఉంటే నా దగ్గర, ఇద్దరు కలిసి ఒక హారర్ షార్ట్ ఫిలిం తీసాం. అది ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఉండదు మా దగ్గర ఒక ప్రింట్. సో అలా పరిచయం. సో హీ థాట్, నీకు మంచి, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐ, నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో
యూ విల్ క్లిక్, నువ్వు వర్క్ అవుతావు, వచ్చేసే నువ్వు, ఇక్కడ మనకు అందరూ తెలుసు అని అంటే వచ్చేసాం. హీఈస్ ఆల్ ఆ ఏజ్లో ఏముంటుంది, ఎర్లీ 20s. ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను ఐ వాంట్ టు డూ, నేను ఇది ట్రై చేయాలనుకుంటే ఓకే. మా ఫాదర్ సరే 1 year టైం, యూ డూ ట్రై, ఆ తర్వాత చూద్దాం అనే దాంట్లో. ఆ 1 yearలో 8 months అయిపోయింది. ఐ హావ్ డన్ నథింగ్ ఇన్ హైదరాబాద్. రూమ్లో ఉండడం, తినడం, తిరగడం, అటు ఇటు ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడం. ఈవినింగ్ అయితే మన కృష్ణానగర్ అన్నారు కదా, ఆ కృష్ణానగర్ దగ్గర అక్కడే సినిమా వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్స్, వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే ఓ హాయ్ అండి పరిచయం ఎంతే. అంటే లైక్ ఏ మూమెంట్ ఉండదు లైఫ్లో, విల్ స్టిల్ బి దేర్, విల్ టాకింగ్. మనకు ఆ సినిమాలంటే ఇష్టం, ఈ సినిమాలంటే ఇష్టం, ఆ సినిమాలో లైటింగ్ ఇలా బాగుంటుంది, ఆ సినిమాలో ఫ్రేమ్స్ ఇలా బాగుంటుంది, అటు సినిమాలో డైలాగ్స్ ఇలా బాగుంటాయి, ఈ డైరెక్షన్ ఇలా బాగుంటుంది, సినిమాలు వస్తే సినిమాలకు వెళ్ళిపోవడం అన్నీ ఉంటుంది. బట్ దెర్ ఈజ్ నో మూమెంట్. మనం అడుగుతున్నాము మనని ఈ సినిమాలో ఎవరైనా ఉందా అలా అని. 8 months తర్వాత వాసు అన్న అని కో డైరెక్టర్, ఆయన నేను నీకు ఒక సినిమాటోగ్రాఫర్ దగ్గర పెట్టిస్తాను అని చెప్పి, బాలరెడ్డి గారు మై ఈజ్ లైక్ మై మెంటర్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఆయన దగ్గర ఇలా ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు అంటే అని చెప్తే ఆయన కలిశాను. కలిసిన తర్వాత హీ సెడ్ నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెరిమెంటింగ్ రైట్ నో సినిమాటోగ్రఫీని, సో ఐ డోంట్ నో హౌ మచ్ యూ కెన్ లర్న్ ఫ్రమ్ మీ. అండ్ ఐ సెడ్ లైక్ సి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సినిమాటోగ్రఫర్, పెద్ద పీసీ శ్రీరామ్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ సి కొత్త జనరేషన్, న్యూ యంగ్ జనరేషన్, మీ సినిమా చూశాను నేను అప్పటికి. హీ హ్యాస్ డన్ దిస్ ఫిలిం మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు. ఆ మూవీ చూశాను, లైక్ ఇట్ వాజ్ మెస్మరైజింగ్ అనమాట ఆ ఫోటోగ్రఫీ ఆ టైంలో. నార్మలీ సినిమాటోగ్రఫీ అంటే టూ మెనీ మూమెంట్స్ ఉన్న సినిమాస్, అలా ఉండాలి ఇలా ఉండాలి. దేర్ ఆర్ సో మెనీ స్టిల్ ఫ్రేమ్. ఓకే, ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ పెయింట్, ప్రతి షాట్ ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేమ్. అండ్ ఈవెన్ ద డైరెక్టర్ ఇంటెండెడ్ టు టెల్ దట్ మూవీ లైక్ ఎ పోయం. ఓకే, ఇది ఒక కావ్యం అనుకొని ఆయన చెప్పాలనుకున్నాడు. ఆ కావ్యాన్ని ఈయన పెయింట్ చేశాడు విజువల్గా. సో నాకు అది నచ్చి ఆయనతో వర్క్ చేయాలని అనిపించింది. అదే చెప్పాను నేను. సో ఐ హ్యావ్ సీన్ యువర్ వర్క్, ఐ లైక్డ్ ఇట్. నేను ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఆబ్వియస్లీ యూ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఐ విల్ లెర్న్ త్రూ దట్ ఎక్స్పెరిమెంటింగ్. సో అని చెప్తే ఓకే ఫైన్ ఈ సెడ్ జాయిన్. ఆయనతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ ద లాస్ట్ అసిస్టెంట్. లైక్ లాస్ట్ అసిస్టెంట్ అని కూడా అనకూడదు, ఐ వాజ్ ద అప్రెంటిస్. లైక్ లర్నింగ్ ఫ్యూ ఏంటి అసలు ఏముంటుంది, ఏంటి అసలు సినిమా సెటప్ ఎలా ఉంటుంది ఏంటి. ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ క్లూలెస్. అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి జాబ్ ఏంటి. బికాస్ నార్మల్గా యూట్యూబ్లో చూసింది కావచ్చు, లేకపోతే కోర్స్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కావచ్చు, ఏముంటుంది, ఒక సినిమాటోగ్రాఫర్ ఉంటారు, కెమెరా ఫ్రేమ్ పెడతారు, ఒక ఆర్టిస్ట్ ఉంటారు, డైరెక్టర్ డైలాగ్స్ చెప్తాడు, కోఆర్డినేట్ చేస్తారు, తీస్తారు. బట్ ఆన్ ఫిలిం సెట్ ఈస్ కంప్లీట్లీ కేయాటిక్గా ఉంది అది. బికాస్ దట్ ఈస్ లైక్ ప్రాక్టికాలిటీ అదే. ఏంటంటే ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ ఆన్ ద సెట్. ఏమీ అర్థమయ్యేది కాదు, మనం ఏం చేయాలి, మన జాబ్ ఏంటి అనేది కూడా అర్థమయ్యేది కాదు. ఒక 1-2 days తర్వాత నాకు అర్థమైందంటే ఇక్కడ ఎవరు వచ్చి నీకు ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు నేర్చుకో అని ఎవరు చెప్పరు. దేర్ ఈజ్ నో వన్ వుడ్ టెల్ యూ దట్. వాళ్ళు ఏదైనా చేయలేని పని ఒకటి ఉంటే మనల్ని చేయమని అడుగుతారే తప్ప నువ్వు ఇది చెయ్యాలి, నీ జాబ్ ఇది, నువ్వు ఇది నేర్చుకోవాలని ఎవరు చెప్పరు. సో ఆ 2 days తర్వాత నేను అది అర్థం చేసుకొని ఐ యూస్ టు డూ ఆల్ ది థింగ్స్. అది నా పనా కాదా సంబంధం లేదు. అంటే ఎలాంటి థింగ్స్? లైక్ ఒక ఆర్టిస్ట్కి ఏంటి, ఒక షార్ట్ సెటప్ చేసేటప్పుడు లైటింగ్ సెట్ చేస్తున్నప్పుడు దేర్ ఫర్ ద కెమెరా మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ దట్ షుడ్ బి గివింగ్ ద పొజిషన్. ఓకే, పర్టికులర్ పొజిషన్. ఈ మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ నవ్వాలి. బేసిక్లీ జనరల్లీ
అసిస్టెంట్ డైరెక్టర్స్ డూ దట్ జాబ్ జనరలీ, Okay. బికాస్ దే నో ద సీన్. ఆ సీన్లో షార్ట్లో డైలాగ్ ఏముంటుంది, ఎక్కడి నుంచి ఆర్టిస్ట్ ఎక్కడి దాకా వస్తారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ జాబ్ కూడా నేను చేసేవాడిని. నేను వెళ్ళిపోయేవాడిని, నేను పొజిషన్ ఇచ్చేవాడిని, డైలాగు వాళ్ళు చదువుతుంటే వినేవాడిని. అప్పటికి నాకు ఎవరు చెప్పరు ఇది డైలాగు నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళు డిస్కస్ చేస్తుంటే పక్క నుండి వినేవాడిని. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఇలా నేను పొజిషనింగ్ ఇచ్చేవాడిని. బికాస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జాబ్స్. వాళ్ళ జాబ్లోనే వాళ్ళు ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి, కెమెరామెన్ ఏం చేస్తున్నాడో చూసుకోవాలి, ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులని కోఆర్డినేట్ చేసుకోవాలి. దే హ్యావ్ లాట్ ఆఫ్ జాబ్స్. నేను చేస్తున్న పర్టికులర్ టైంలో ఆ మూవీ లైక్ చిన్న బడ్జెట్ మూవీ, సో వాళ్ళు చాలా ఎక్కువ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఐ హ్యాడ్ గాట్ దట్ స్కోప్ అనమాట నేను వాళ్ళ జాబ్ కూడా చేయడానికి. సో అది చేసేవాడిని. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు ద ఆర్ట్ డిపార్ట్మెంట్ వాట్ దే డస్ ఇస్ ఈ ఫ్రేమ్లో ఏ పర్టికులర్ ప్రాపర్టీస్ ఎలా అరేంజ్ చేయాలి, ఏంటి ఎలా ఉండాలి అని చేసేవాళ్ళు. నేను అది కూడా చేసేవాడిని. వెళ్ళిపోయి సినిమాటోగ్రాఫర్ని అడిగేవాడిని, మీకు ఏంటి ఏ ఎలిమెంట్ ఎక్కడ కావాలి, మీకు ఇది ఓకేనా, ఇలా ఉంటే ఓకేనా, అలా ఉంటే ఓకేనా అని. సో ఐ యూస్ టు అడ్జస్ట్ ఆల్ ద ప్రాప్స్ ఆన్ ద సెట్స్. అది అడ్జస్ట్ చేసేవాడిని. లైటింగ్ చేస్తున్నప్పుడు దట్ వాస్ పార్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ టీమ్. సినిమాటోగ్రఫర్స్ టీమ్ ఏంటంటే లైటింగ్ కూర్చొని ఈ లైట్ ఇక్కడ పెట్టించుకోవాలి, దానికి ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫ్యూజన్ వాడాలి అని. సో దట్ వాజ్ యాక్చువల్లీ సినిమాటోగ్రఫర్. సో నేను అన్ని సెట్ జాబ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ జాబు, సినిమాటోగ్రఫర్ జాబు, సో అన్నిట్లో ఐ యూస్ టు గో అండ్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అలాట్ బికాస్ యాజ్ అ సినిమాటోగ్రఫర్గా హీ హ్యాస్ టు కమాండ్ ఎవ్రీ పర్టికులర్ పర్సన్ ఆన్ ద సెట్ దట్ వాట్ దే హ్యావ్ టు డూ. నాకు సెట్ ఇలా కావాలి, ఇలాంటి ప్రాప్స్ ఇక్కడ ప్లేసింగ్ అవ్వాలి, లైటింగ్ ఇలా ఉండాలి, మూమెంట్ నేను కెమెరా మూమెంట్ ఇలా వస్తున్నాను కాబట్టి ఆర్టిస్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ఈ పాయింట్ దాకా నడుచుకుంటూ రావాలి, ఇలాంటి యాంగిల్లో నడుచుకుంటూ రావాలి అనేది హీల్ సే దట్. సో నేను అవన్నీ హ్యాండ్స్ ఆన్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం దట్ హెల్ప్ మీ అ లాట్ యాజ్ వెన్ ఐ బికేమ్ అ సినిమాటోగ్రాఫర్. సో ఈ ప్రాసెస్లో మనం ఇవన్నీ చేసిన తర్వాత ఫార్ మీ టు బికమ్ ఎ సినిమాటోగ్రాఫర్ ఇట్స్ అ బిగ్ హర్డిల్ బికాస్ someone somewhere has to believe in you to give that opportunity. ఆ బిలీవబిలిటీ తీసుకురావడానికి హౌ విల్ దే నో? నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నప్పుడు సత్య మన కామన్ ఫ్రెండ్, హీ వాంటెడ్ టు డూ ఏ షార్ట్ ఫిలిం. ఆయన నాకు వేరే త్రూ యాక్టర్ పరిచయం అయ్యి తన సబ్జెక్ట్ చేసిన తర్వాత ఐ విల్ డూ అది ఇది అని చెప్పి నేను అప్పటిదాకా తీసిన చిన్న ఏదో ఒక తెలియని షార్ట్ ఫిలిము, తర్వాత చిన్న ఇమేజెస్ నేను క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అవన్నీ చూపించాను. హీ లైక్డ్ ఇట్. ఓకే నాకు ఇలాంటి లైట్ సెటప్ కావాలి, మీరు చేయగలరా అవి అంటే నేను చేస్తాను అది అని చెప్పి దానికి ఒక హోల్ ఐడియా పెట్టుకొని వి షార్ట్ ద షార్ట్ ఫిలిం చేసుకున్న తర్వాత ద మేజర్ చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. కలర్ గ్రేడింగ్ అప్పట్లో వెరీ కాంట్రాస్ట్ విజువల్స్ వచ్చేవన్నమాట. లో కాంట్రాస్ట్ విజువల్స్ వాజ్ వెరీ న్యూ. ఓకే. సో మనం చేస్తుందే షార్ట్ ఫిలిం మనం ఏదో క్రియేట్ చేసుకోవడం కదా, ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి పోస్ట్ ప్రొడక్షన్లో వెరీ లో కాంట్రాస్ట్ కలర్ గ్రేడింగ్తో దాన్ని ట్రై చేశాను. దట్ షార్ట్ ఫిలిం మా సినిమాటోగ్రఫర్ షేర్ చేస్తే ఆయన చూసాడు. ఓకే వీడు వర్క్ బాగా చేస్తాడు ఆన్ సెట్, హీల్ డూ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అది చూసిన తర్వాత హీ లైక్డ్ ఇట్ అలాట్. ఆయన చూసి కాల్ చేసి పిలిపించాడు. అప్పటికి నేను ఆ పర్టికులర్ టైంలో ఆయనతో వర్క్ చేయట్లే నేను. సో ఆయన పిలిపించి ఆయన ఒక మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, డిఐలో ఉంది. ఈ సెడ్ నీ వర్క్ నాకు బాగా నచ్చింది, నువ్వు డిఐ నువ్వే చేయించుకున్నావు అంటే అవును సార్ నేనే చేయించుకున్నాను. పర్టికులర్ కలరిస్ట్ దట్ ఈస్ ఎ కామన్ ఫ్రెండ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అనమాట. ఇలా చేసాము అని మాట్లాడితే ఓకే నా ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, నాకు వేరే షూట్ కూడా రన్ అవుతుంది, సో యూ గో పోస్ట్ ప్రొడక్షన్లో యూ సిట్ విత్ ద కలరిస్ట్, యూ డూ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని చెప్పాడు. డిఐ కలరింగ్ గ్రేడింగ్ ఏదైతే ఉంది. సో ఐ సాట్ విత్ ద కలరిస్ట్ అండ్ ఆ హోల్ ఇప్పుడు ఎవరైతే సినిమాకి కలర్ గ్రేడింగ్ కలర్ సూపర్వైజర్ యాక్చువల్లీ వివేక్ ఆనంద్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ కలరిస్ట్ బ్యాక్ దెన్. ఓకే. సో ఆయనతో కూర్చొని ఇలాంటి టోన్ ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, వి సెట్ అండ్ సాట్ అనమాట. సో ఆ తర్వాత నుంచి ఫ్రమ్ దేర్
హీ దట్ బిల్డ్ ఎ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఫర్ హిమ్ ఆన్ మీ అనమాట. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి హీ గేవ్ మీ ప్రియారిటీ ఆన్ ఓకే కలర్ ప్యాలెట్లో యూ టేక్ ఎ కాల్. నేను ఇలా అనుకుంటున్నాను, నా మైండ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఉంది, సో దానికి సూట్ అయ్యేలాగా యూ డిజైన్ ఏ ప్యాలెట్, నువ్వు డిజైన్ చేసి కాస్ట్యూమ్తో కానీ ఆర్ట్తో కానీ నువ్వు కోఆర్డినేట్ చేసుకొని నువ్వు వర్క్ చేయి అని చెప్పి నాకు ఆన్సెట్ ప్రియారిటీ ఇచ్చారు. దెన్ ఐ యూస్ టు వర్క్ విత్ ద కాస్ట్యూమ్ డిజైనర్. ఆ డైరెక్టర్తో నేను యాజ్ అన్ అసోసియేట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఐ డిడ్ దిస్ ఒక ప్యాలెట్ డిజైన్ చేసి దట్ వాస్ దిస్ సుమంత్ అశ్విన్ అండ్ నిహారిక కొనిడెల ఇద్దరిది మూవీ లైక్ హ్యాపీ వెడ్డింగ్. ఆ మూవీకి కంప్లీట్లీ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో ఆయన కూర్చోబెట్టుకొని వీ డిజైన్డ్ ఎ లుక్ చూసి ఆయన ఓకే చేసిన తర్వాత వీ కంటిన్యూడ్ దట్ లుక్ ఫర్ ద హోల్ మూవీ గ్రేడింగ్లో ఉండి దట్ ప్రాసెస్ అంతా ఐ ఎంజాయ్డ్ అనమాట. ఎంజాయ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు కన్విన్స్ ద సినిమాటోగ్రఫర్ అండ్ ద డైరెక్టర్, వాళ్ళిద్దరు కూడా దాన్ని చూసి ఓకే చేయాలి కదా. సో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. దట్ వే ఐ బిల్డ్ ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకొని నాకంటూ ఒక థింగ్ని నేను క్రియేట్ చేసుకోవడం వల్ల ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ వెన్ వీ వర్క్ అసోసియేట్ డైరెక్టర్స్ ఈవెన్ సినిమాటోగ్రఫర్ నన్ను పుష్ చేస్తూ తను బాగా చేస్తారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఆయన నాకు హెల్ప్ చేస్తూ నువ్వు ఇక్కడ తప్పులు చేస్తున్నావు, నువ్వు లైటింగ్లో ఈ మిస్టేక్స్ చేస్తున్నావు, గ్రేడింగ్లో ఇది చేసి ఉంటే బాగుండు, ఈ మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి చేస్తే బాగుండు అని ఆ ప్రాసెస్, దట్ ఈస్ అ ప్రాసెస్ యాక్చువల్లీ. దట్స్ నాట్ లైక్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ కదా అన్నిట్లో. సో ఆ మెంటరింగ్ ప్రాసెస్లో ఐ గాట్ బెటర్ అండ్ దట్ ఈస్ హౌ ఐ పుష్డ్ నన్ను నేను పుష్ చేసుకుంటూ సినిమాటోగ్రఫర్గా ఎవాల్వ్ అయ్యాను అనమాట అలా చేసుకుంటూ. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఈజీ ప్రాసెస్, ఇది డిఫికల్ట్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ వన్. అదేంటంటే చాలా ఈ ప్రాసెస్లో వీ విల్ నాట్ హ్యావ్ వర్క్ ఫర్ సో మెనీ మంత్స్. ఫస్ట్ వచ్చే హర్డిల్ ఏంటంటే ఫినాన్షియల్ హర్డిల్. దాన్ని మనం లైక్ అదే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు వర్క్ ఉన్నప్పుడు చాలా అమౌంట్ వస్తుంది. మూవీస్లో దెల్ గివ్ గుడ్ అమౌంట్, సఫిషియంట్ అమౌంట్. ఆ సఫిషియంట్ అమౌంట్తో మనం మిగిలిన వర్క్ లేని మంత్స్లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలని ప్లాన్ చేసుకోవాలి. వీల్ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ప్లానింగ్, లేదంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాతో ట్రావెల్ చేసి చాలామంది స్టార్టింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా లైక్ వెన్ దే బ్యాక్డ్ అవుట్ చాలామంది బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫినాన్షియల్ మ్యారేజెస్ అయిపోతాయి, పిల్లలు కొడతారు, వాళ్ళందరూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అని అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను బిలీవ్ చేసింది రైట్ కాంటాక్ట్ అట్ ద రైట్ టైం. ఆ పర్టిక్యులర్ టైంలో వాసు అన్న అనే కో డైరెక్టర్ ఎవరైతే నాకు ఆ కాంటాక్ట్ ఇవ్వకపోయి ఉంటే, బాలరెడ్డి గారు అనే కాంటాక్ట్, నేను అసలు నేను ప్రాబబ్లీ ఇంకొక 2-3 months చూసి ఇంటికి వెళ్ళిపోయేవాడినేమో. మేబీ సమ్వేర్ ఇట్ మైట్ నాట్ వర్క్ అనే ఫీలింగ్ వచ్చిండొచ్చేమో. ఆయనతో చేస్తున్న ప్రాసెస్లో సత్య అనే పర్సన్ నాకు పరిచయం కాకుండా నేను ఆ షార్ట్ ఫిలిం చేయకపోయి ఉంటే ఐ డోంట్ నో వేర్ ఐ వుడ్ హ్యావ్ ఎండెడ్. అసిస్టెంట్గా కొన్ని రోజులు చూసి సమ్వేర్ ఇది ఇంకా వర్కౌట్ అవ్వదని అప్పుడు కూడా డ్రాప్ అయిపోయేవాడినేమో, ఐ డోంట్ నో. సో రైట్ కాంటాక్ట్ అట్ ద రైట్ టైం, రైట్ థింగ్స్, రైట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం, ఐ బిలీవ్ దట్. సో దాన్ని మనం చాలా వైజ్గా తీసుకుంటే వీ కెన్ పుష్ అవర్ సెల్స్ టు గో ఫర్దర్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. యా, సో ఈ ప్రాసెస్లో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈగర్గా ఉంటారు ప్రతి దాంట్లోనూ, ఇక్కడ ఛాన్స్ దొరుకుతుందేమో, ఇక్కడ ఛాన్స్ దొరుకుతుందేమో అని. ఐ వాంట్ నో అబౌట్ లైక్ ఈ ప్రాసెస్లో వాడుకుంటూ ఉంటారు చాలామంది వాళ్ళ దగ్గర వల్చర్స్ లాగా, లైక్ యూనో అది పెట్టిస్తాను, అక్కడ కలుస్తాము, ఇక్కడ కలుద్దాం, ఇక్కడ మనీ ఖర్చు అవుతుంది, వాళ్ళకి కొంచెం మనీ ఇవ్వాలి అని చెప్పి కొత్త వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ ఇలాంటిది? లేదంటే లైక్ మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఇలాగ ఎవరైనా వాడుకొని డబ్బులు ఖర్చు పెట్టించేసుకొని ఇట్లాంటివి ఏమన్నా చూసారా? ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్. అది ఎలా ఉంటుందంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది యాక్టర్స్కి జరుగుతుంది, డైరెక్టర్స్కి జరుగుతుంది. ఈవెన్ యాజ్ అ సినిమా అంటే లైక్ బీయింగ్ అంటే అసిస్టెంట్గా ఉన్న టైంలో ఐ హ్యావ్ సీన్ దిస్. ఏమవుద్దంటే
ఫర్ యాక్టర్స్ ఎవరో అసిస్టెంట్ డైరెక్టరో లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఎవరో ఉంటారు. దేశ నేను నీకు నెక్స్ట్ ఈ డైరెక్టర్ ఉన్నారు, ఆయన కల్పిస్తాను, నీకు మంచి క్యారెక్టర్ ఉందని నేను ఇప్పిస్తాను, ఈరోజు నాకు ఇది పార్టీ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకి మేనేజర్కి మనం కొంచెం ఇంత కమిషన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోటో ఏవో ఉంటాయి. దే డూ దట్. అది జరుగుతుంది, యాక్టర్స్కి జరుగుతుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్కి జరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటి, వాళ్ళు డైరెక్టర్స్ అవ్వాలని ఆస్పైర్ చేస్తారు, వాళ్ళ దగ్గర కథ ఏదో ఉంటుంది. సార్ ప్లీజ్ నా దగ్గర ఒక కథ ఉంది అంటే, నేను ఆయన కనిపిస్తాను, బట్ ఐ నీడ్ టు, నువ్వు నాకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి వాళ్ళని పార్టీస్ కోసమో లేకపోతే డబ్బులు తీసుకోవడమో దే విల్ డూ దట్. అసిస్టెంట్ సినిమాటర్ కోసం నాకేముంటుంది, ఎవరో అసిస్టెంట్ డైరెక్టరో లేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ కలుస్తారు. మనం ఇచ్చేద్దాం అది చేద్దాం, నేను నీకు డైరెక్టర్ అయిన తర్వాత నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను, అలా చేద్దాం ఇలా చేద్దాం అని వాళ్ళు ఎక్స్ప్లాయిట్. సో ఎక్స్ప్లాయిట్ చేసే పీపుల్ దే విల్ బి ఎవ్రీవేర్. మనము చాలా వైజ్గా మనం ఆలోచించి అసలు వీళ్ళు వర్తా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలా ఎక్స్ప్లెయిట్ చేసే వాళ్ళు ఎప్పుడు మనకు హెల్ప్ చేయరు. ఇట్ నెవర్ వర్క్స్ అవుట్. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది, నా ఫ్రెండ్స్లో కానీ నా సర్కిల్లో ఎవరైతే హెల్ప్ చేస్తారేమో వాళ్ళకి మనం ఇది చేద్దాంలే ఇప్పుడు చేద్దాంలే అనుకున్న టైమ్స్, నేను చాలామందికి ఫ్రీగా షార్ట్ ఫిల్మ్స్ చేసి పెట్టాను. జస్ట్ థింకింగ్ దట్ దే మైట్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, ఆర్ లేకపోతే వాళ్ళు ఎదిగిన తర్వాత మనకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని. ఓకే, నాకు అది ఒక ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫైనలీ, బట్ ఇట్ నెవర్ వర్క్స్ అవుట్ దట్ వే. అయితే ఇందాక మనం మాట్లాడేటప్పుడు డిస్కషన్లో డిఐ, కలర్ ప్యాలెట్ అన్నారు, కలర్ గ్రేడింగ్ అన్నారు. ఈ టెక్నికల్ థింగ్స్ యాక్చువల్లీ యాజ్ అ లేమెన్ నాకేం తెలీదు. జస్ట్ వాంటెడ్ టు ఏంటి కలర్ ప్యాలెట్ ఏంటి, సెలెక్షన్స్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు, కలర్ గ్రేడింగ్ ఏంటి, డిఐ ఏంటి, కెన్ యూ టాక్ అబౌట్ దాట్? సో కలర్ ప్యాలెట్ ఈజ్ లైక్ మన క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో మూవీలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క మూడ్ని బట్టి, ఆ పర్టికులర్ సీన్లో ఉన్న మూడ్ని బట్టి, లేదా ఆ హోల్ మూవీలో ఉన్న వాళ్ళ జర్నీ, లైక్ క్యారెక్టర్ ఏమంటారు క్యారెక్టర్ ఆర్క్స్ని బట్టి విల్ డిసైడ్ కలర్ ప్యాలెట్ ఫర్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఓకే, ఈ క్యారెక్టర్ ఈ కలర్స్ వేసుకోవాలి, ఈ పర్టికులర్ సీన్లో ఇలాంటి కలర్లో ఉండాలి. కాస్ట్యూమ్స్ కూడా, ఎస్, దట్ కలర్ డిపిక్స్ దేర్ ఎమోషనల్ స్టేట్, వాళ్ళ క్యారెక్టర్ డిఫైన్ చేస్తూ వెళ్ళాలి. సో దాని తగ్గట్టుగా వీల్ చూస్ కలర్స్ ఫర్ ద హోల్ మూవీ. పర్టికులర్ క్యారెక్టర్కి హోల్ మూవీకి చేస్తాము, అలా లీడ్ యాక్టర్కి సపరేట్గా, లీడ్ యాక్టర్స్కి సపరేట్గా వీళ్ళకి, అండ్ దెన్ కాస్ట్యూమ్ డిజైనర్ విల్ కమ్ ఇన్, అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్స్చర్లో ఉన్న నేను కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను. అంటే ఫార్మల్స్ వేసుకోవాలా, క్యాజువల్స్ ఉండాలి, ఎలాంటి క్యాజువల్స్ ఉండొచ్చు, షర్ట్స్లో క్యాజువల్స్ ఉండాలా, టీ షర్ట్స్ వేసుకోవాలా, హుడీస్ వేసుకోవాలా, జీన్స్ ఉండాలా, నార్మల్ కాటన్ జీన్స్ ఉండాలా, షూస్ ఎలా ఉండాలి, అన్నీ ఆ షూస్లో ఎలాంటి కలర్స్ ఉండాలి ఏంటి, ఇంకా సో ఇట్ విల్ గో ఇన్ డెప్త్ అనమాట ఆ పర్టికులర్ ప్రాసెస్లో. అండ్ ఈ పర్టికులర్ థింగ్లో కలర్ ప్యాలెట్లో నాట్ జస్ట్ ద కాస్ట్యూమ్స్తో పాటు ప్రాపర్టీస్ ఏ కలర్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు కాస్ట్యూమ్ కలర్స్ మనం ఇలాంటివి వాడుతున్నాం, దాని కాంట్రాస్ట్లో ఉండాలా, దాని సిమిలర్ ప్యాలెట్లో ఉండాలా. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ వేరింగ్ ఏ బ్లూ జీన్ అండ్ బ్లాక్ షర్ట్, ఇట్స్ ఎ వెరీ కాంట్రాస్ట్ థింగ్. మీరు ఇప్పుడు ఒక నావీ బ్లూ హుడీ వేసుకున్నారు, ఆల్మోస్ట్ సిమిలర్ కలర్స్ రెండు, బట్ దట్ హుడీ ఈజ్ డార్కర్ దాన్ యువర్ ప్యాంట్. సో ఇలా ఉండాలా, లేకపోతే షర్ట్ కూడా లైటర్ కలర్లోనే ఉండాలా? హౌ విల్ దట్ హ్యాపెన్? ఫ్యూ పీపుల్ విల్ లైక్, అంటే ఒక సాలిడ్గా ఆలోచించే పీపుల్ ఎవరైతే ఉంటారో, వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఉంటారో, ఎప్పుడు దే విల్ ప్రిఫర్ సాలిడ్ కలర్స్ అండ్ మోస్ట్లీ మోనోటోనియస్ కలర్స్ ఉంటాయి. బ్లాక్స్, రెడ్స్, బ్లూస్, సాలిడ్గా ఉంటుంది. సాలిడ్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్, లేకపోతే విలన్ క్యారెక్టర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్యారెక్టర్ డిపిక్షన్ వి గో దట్ డీప్ అనమాట. ఎలాంటి కలర్ ఉండాలి, బ్లూ ఉండాలా, గ్రీన్ ఉండాలా. సో ఆ కలర్ క్యారెక్టర్ని ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో వాట్ వీ డూ ఈస్ లైక్
if he is a greedy person, most of the time we will prefer giving him green. ఓ నౌ ఐ థింక్ నేను అలా చూస్తానేమో ఇప్పటి నుంచి సినిమా మోస్ట్లీ నాట్ ఎవ్రీ వన్, మోస్ట్లీ. మీరు ఒక టెరిఫిక్ హర్రర్ ఫీలింగ్ ఇవ్వాలంటే ఇట్ విల్ బి మోస్ట్లీ ఇట్ విల్ బి ఇన్ బ్లూస్ ఆర్ గ్రీన్స్. ఓకే, లైటింగ్ మూడ్ అంతా కూడా బ్లూ ఆర్ గ్రీన్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు ద కలర్ ప్యాలెట్. మనం ఏ పర్టికులర్ కాస్ట్యూమ్ వేస్తున్నామో ఆ కాస్ట్యూమ్ కలర్ ఏంటి, ఏ పర్టికులర్ ప్రాపర్టీస్ వాడుతున్నాం, దాంట్లో ఉన్న కలర్ ఏంటి, ఫైనల్గా మూవీకి ఒక లైట్లో ఒక కలర్ ఇస్తున్నాము. ఓకే, ఇదంతా తీసుకొచ్చి పోస్ట్ ప్రొడక్షన్ డిఏలో విల్ గివ్ ఇట్ దాని ఉన్న టోన్లోనే ట్వీక్ చేస్తాం. ఓకే, డిఐ ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ ఇంటర్మీడియట్. డిజిటల్ ఇంటర్మీడియట్లో కలర్ గ్రేడింగ్ రెండరింగ్ ప్రాసెస్ అవన్నీ వెల్కమ్ ఇంటూ దట్ అనమాట. మాస్టరింగ్ అవన్నీ దాంట్లోకి వస్తాయి అనమాట. ఈ కలర్ ప్యాలెట్ని మేము ప్రీ ప్రొడక్షన్లో చేసిన తర్వాత, షూట్ చేసిన తర్వాత వి ఆల్ బ్రింగ్ దట్. మేము లైక్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కలర్స్లో ఉండాలి, లైటింగ్ ఈ కలర్లో ఉండాలని అనుకున్న తర్వాత వెన్ వీ బ్రింగ్ ఇన్ టు ద పోస్ట్లో వి ట్వీక్ ద టోన్ కంప్లీట్లీ. మేము ఆ పెట్టిన టోన్ నుంచి ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్కి వెళ్ళిపోవచ్చు. మీరు సమ్ ఆఫ్ ద మూవీస్ ఇఫ్ యూ కెన్ సీ లైక్ వెస్ ఆండర్సన్ మూవీస్ మీరు చూసారనుకోండి, దే లుక్ లైక్ అందరూ డాల్స్ లాగా కనిపిస్తారు మీకు. ద కలర్స్ విల్ లైక్ ఒక పేస్టల్ టోనింగ్ ఉంటుంది మూవీకి. దట్ ఈస్ డన్ ఇన్ ద కలర్ ప్యాలెట్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. షూట్ చేస్తున్నప్పుడు షూట్ చేసి దెన్ ఇన్ ద పోస్ట్ ఆల్సో దే డూ ఏ ప్రాసెసింగ్, కలర్ గ్రేడింగ్ ప్రాసెసింగ్ టు ట్వీక్ ఆల్ దోస్ కలర్స్ టు లుక్ లైక్ దట్ వాట్ ఇట్ ఈస్ ఎండ్ అప్, అది ఎలా ఫైనల్ అవుట్పుట్ వచ్చిందో. సో దట్ ఈస్ వాట్ వీ డూ. ఈవెన్ మేము కా సినిమాకి తీసుకున్నప్పుడు నేను ఏదైతే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ప్యాలెట్ చూస్ చేసుకున్నప్పుడు మాకు లైక్ అడవిలో ఒక ఊరు, అది ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక ఊరు, విల్ హ్యావ్ దట్ ఆల్ దట్ గ్రీనరీ. అండ్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ద బిల్డింగ్స్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ దే విల్ బీ ఇన్ ఎల్లో ఆకర్ కలర్, ఎల్లో ఆకర్ ఆర్ బ్రౌన్స్, ఎర్తీ కలర్స్కి దగ్గరగా ఉంటుంది. వెన్ వి ఫైనల్ వెండ్ ఇన్ టు ద డిఐ, ఆ పర్టిక్యులర్ కలర్ని మేము ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఆ టోనింగ్ తీసుకొచ్చాం. మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమింగ్లో యూ కెన్ సీ అ లిటిల్ బిట్ ఆఫ్ టింజ్ ఆఫ్ గ్రీన్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ టింజ్ ఆఫ్ ఎల్లో. దట్ విల్ బి మెయింటైన్ త్రూ అవుట్ ద ఫిలిం. మీరు మోస్ట్లీ యూ కెన్ సీ దట్. సో ఆ ప్రాసెస్ని తీసుకొచ్చాం. అండ్ స్పెషలీ ఫర్ కా వీ డిడ్ ఇట్ ఇన్ డాల్బీ విజన్. ఓకే, డాల్బీ విజన్ ఇస్ అన్ లేటెస్ట్ టెక్నాలజీ, హెచ్డిఆర్ టెక్నాలజీ. యూ కెన్, మనం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టెలివిజన్స్లో హెచ్డిఆర్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసినప్పుడు కూడా హెచ్డిఆర్ పాప్ వస్తుంది, మీకు హెచ్డిఆర్లో వస్తుంది అని. సో డాల్బీ విజన్ యూజెస్ దట్ హెచ్డిఆర్ టెక్నాలజీ టు ద మోస్ట్ అనమాట, లైక్ దట్ మోస్ట్ క్వాలిటీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏమంటారు, మనం క్యాప్చర్ చేస్తున్నప్పుడు మీ కంటికి చాలా కలర్స్ అన్నీ కనిపిస్తుంటాయి. మీరు కొన్ని ఇప్పుడు కెమెరాస్లో షూట్ చేస్తున్నప్పుడు అవి ఒక ప్రీ రిక్విజిట్లో కొన్ని సెట్ ఆఫ్ కలర్స్ మీకు చూపిస్తాయి మీకు. అందుకే మీరు ఒక కెమెరాకి ఇంకో కెమెరాకి మీరు చూసారంటే దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద కలర్. ఓకే, డాల్బీ విజన్ అనే కెమెరా ఏం చేస్తుందంటే, మేము షూట్ చేస్తున్నప్పుడు లైక్ కెమెరాలో షూట్ చేసినప్పుడు రాలో షూట్ చేస్తాం. రా ఇన్ ద సెన్స్ ఇట్ క్యాప్చర్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్, ఏముందో అది. డాల్బీ విజన్ టేక్స్ ఆల్ దట్ మెటాడేటా, కంప్లీట్లీ ఉన్న ఎవ్రీ పర్టికులర్ డిఫరెన్స్ ఆఫ్ కలర్. అంటే లైక్ ఇప్పుడు ఈ గ్రే ఇది ఉంది కదా, దీంట్లో మీకు ఆ గ్రేలోనే చాలా డిఫరెన్స్ ఉన్నాయి, డాట్స్. ఆ పర్టికులర్ చిన్న డిఫరెన్స్ కూడా ఇట్ కెన్ టేక్ ఇట్ అనమాట. దాని కలర్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇట్ గాట్ ఎన్హాన్స్డ్, ద విజువల్ గాట్ ఎన్హాన్స్డ్ అనమాట. సో ఈ దట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకొని వీ యాక్చువల్లీ అచీవ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్ ఎన్విజన్ అండ్ వాట్ మా క్రియేటివ్ ప్రాసెస్లో నా క్రియేటివ్గా నేను తీసుకునే డెసిషన్స్ని కూడా దాన్ని పర్ఫెక్ట్ వేలో తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్. విశ్వాస్ గారు, మీకు ఇండస్ట్రీలో ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ అండ్ మెంటర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? మై ఫస్ట్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఫస్ట్ వర్క్ చేసింది బాలరెడ్డి గారితో, సినిమాటోగ్రఫర్. సో
ఆయన హీ హాస్ బీన్ మెంటర్డ్ త్రూ అవుట్ మై దిస్ ఫిల్మ్ జర్నీ, మూవీ ఇండస్ట్రీ జర్నీ. Like he's one of the, as a human being, he's one of the best persons I have met in life. And at the same time, as a cinematographer, ఆయన లైటింగ్ కావచ్చు, ఆయన ఒక సీన్ని ఎలా డ్రామటైజ్ చేయొచ్చు విత్ షార్ట్ కంపోజిషన్ అండ్ ఎవ్రీథింగ్ కావచ్చు, ఐ హ్యావ్ లెర్న్ త్రూ హిమ్. సో ఆ పర్టికులర్గా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే ఐ ట్రై టు రెప్లికేట్ ఇన్ మై వర్క్ ఆల్సో. దాన్ని ఎలా వాడచ్చు ఆయన దగ్గర నేర్చుకున్నదాన్ని అని. అండ్ హీ హ్యాస్, నేను ఎప్పుడైనా మిస్టేక్స్ చేసినప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు, హీ హాజ్ ఆల్వేస్ కరెక్టెడ్ మీ, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చేసావు, దీన్ని ఇలా చేయొచ్చు, ఈ పర్స్పెక్టివ్లో చేయొచ్చు, ఈ థాట్ ప్రాసెస్లో చేయొచ్చు అలా అనేవారు. నేను ఎప్పుడైనా ఆయన చేస్తుంటే ప్రాసెస్లో ఇది ఇలానే ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని అంటే, హీ వాజ్ నెట్ లైక్, మామూలుగా ఎలా ఉంటుంది, లైక్ హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక అసిస్టెంట్ చెప్తే దే విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఈగో. కానీ ఆయన ఎప్పుడూ అలా తీసుకునేవాడు కాదు. ఇఫ్ ఐ వాజ్ రాంగ్, హీ యూస్ టు కరెక్ట్ మీ, ఇది ఇలా ఎందుకు చేస్తున్నాను అని. బట్ హీ ఫీల్స్ లైక్ నేను చెప్పింది కరెక్ట్ అని ఆయన ఫీల్ అయితే, ఇలా కూడా చేయొచ్చు అని ఫీల్ అయితే, హీ యూస్ టు గో అండ్ టేక్ మై థాట్స్, ఇన్సైట్స్, అండ్ హీ యూస్ టు డూ దట్ అనమాట చాలా విషయాల్లో. సో దట్ వే హీ హెల్ప్ మీ అ లాట్ త్రూ దట్ ప్రాసెస్. అండ్ బాలరెడ్డి గారు కాకుండా కూడా ఇండస్ట్రీలో లైక్ ఐ థింక్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణంబం, ఐ థింక్ ఆ సినిమాతో కనెక్ట్ అయిన టూ పర్సన్స్, వన్ ఈజ్ ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల. సో మేమిద్దరం ఆల్మోస్ట్ ఒక ఇప్పటికీ దిస్ ఈజ్ థర్డ్ ఫిలిం, అంటే ఆల్రెడీ ఒక 2 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకొక ఫిలిం కూడా ఆల్రెడీ కలిసి చేస్తున్నాము. సో మేము చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. తను నాకంటే చాలా చిన్నోడు, హీఈస్ వెరీ యంగ్, లైక్ ఐ డోంట్ నో, he might be 26 or 27 right now. Very young guy, but a matured guy. But he has lot of creative insights. తనతో డిస్కస్ చేసినప్పుడు కానీ ఇంకొకటి కానీ, ఐ థింక్ దట్ హెల్ప్ మీ గ్రో యాజ్ అ ఫిలిం మేకర్గా కావచ్చు. అండ్ అనదర్ పర్సన్ ఈజ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయనతో లైక్ స్పెషల్ బాండ్ ఫ్రమ్ ఎస్ఆర్ కళ్యాణం. అంటే ఎస్ఆర్ కళ్యాణం సినిమా జరుగుతున్న ప్రాసెస్లో లైక్ వీఆర్ నాట్ ఫ్రెండ్స్. నేను యాక్టర్స్తో నా కమ్యూనికేషన్ వెరీ లిమిటెడ్గా ఉంటుంది. లైక్ యూ నీడ్ టు స్టే హియర్, మీరు ఇక్కడ ఉండాలి, మీ పొజిషన్ ఇలా ఉంటుంది, సీన్ ఇలా ఉంటుంది కదా, షార్ట్ నేను ఇలా చేస్తాను, మీరు ఇలా చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ కమ్యూనికేట్ విత్ ద యాక్టర్స్. చాలా లిమిటెడ్గా ఉంటుంది ఎనీ యాక్టర్. బట్ హీ వాజ్ అ రైటర్ ఫర్ దట్ ఫిలిం, ఎస్ఆర్ కళ్యాణ్ మన సినిమాకి. అండ్ వీఆర్ ఇన్ లాక్డౌన్ టైంలో మేము అక్కడే హీ యూస్ టు డిస్కస్ నాట్ జస్ట్ దట్ స్టోరీ, ఆయన డిఫరెంట్ కథల గురించి, వాటి గురించి, వీటి గురించి నాతో డిస్కస్ చేసేవాళ్ళు. ఇలాంటి స్టోరీ ఒకటి అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. ఎస్ఆర్ కళ్యాణం సినిమానే లాక్డౌన్లో హీ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్ టు ద స్టోరీ. ఓకే. మేము ఆల్రెడీ షూట్ చేసిన పోర్షన్స్ ఉన్నాయా, ఈ పోర్షన్ ఇక్కడ ఇది వర్కౌట్ అయ్యింది, నేను అనుకున్నట్టు ఇది వర్కౌట్ అవ్వలేదు, నేను రాసినప్పుడు ఏదైతే వర్కౌట్ అవ్వలేదు. సో చోటు భయ్య కూడా అందరినీ కూర్చోబెట్టుకొని, చోటు భయ్య ఇలా మారుద్దాం, అలా మారుద్దాం అని ఆ రైటింగ్ ప్రాసెస్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. కూర్చోబెట్టుకొని ఇలా అనుకుంటున్నాను, ఎలా ఉంది, దీన్ని మీరేమైనా చెప్తారా, ఏమైనా ఇన్సైట్స్ ఇస్తారా, ఏమైనా సజెషన్స్ చేస్తారా. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ వీ హ్యావ్ గ్రోడ్ టుగెదర్. ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. బికాస్ హీ ట్రైస్ టు కనెక్ట్ హ్యూమన్ ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు తన రైటింగ్లో. ఎస్ఆర్ కళ్యాణంలో ఫాదర్ సన్ ఎమోషన్ కావచ్చు. ఐ థింక్ హీఈస్ రైటింగ్ అనదర్ స్క్రిప్ట్, కర్ణాకర్ అని ఇంకొక స్క్రిప్ట్ రాస్తున్నారు. దట్ స్క్రిప్ట్ ఆల్సో ఐ థింక్ ఈస్ గెటింగ్ ఇన్ టు వెరీ కోర్ హ్యూమన్ ఎమోషన్ ఇన్ దట్ ఫిలిం. సో ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. సో త్రూ దట్ ప్రాసెస్ వీ గ్రో టుగెదర్. అండ్ నాట్ జస్ట్ దట్, ఏదైనా ఒక ఈ ప్రాసెస్లో, ఫిలిం జర్నీ ప్రాసెస్లో నేను చేసిన మూవీస్ అన్నీ ఆయనతోటే. ఆయన లైక్ వెన్ హీ గెట్స్ ఎ గుడ్ స్క్రిప్ట్,
ఫస్ట్ కాల్ చేసి మీరు ఈ స్క్రిప్ట్ వినండి, మనం కలిసి చేస్తే బాగుంటుంది అని అంటారు అనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఆయనకు వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ నాకు సజెస్ట్ చేస్తుంటారు, విల్ డూ ది స్క్రిప్ట్ అని. సో దట్ వే హీ పుష్ మీ అనమాట. ఇంకొకటి, వెన్ వీఆర్ డూయింగ్ ద ఫిలిం, he always tries to push, not just me, everyone and every technician around him to give their best. పుష్ చేస్తూ ఉంటారు, మనం ఇది ఇలానే ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చేమో కదా భయ్య, ఇలా చేయొచ్చేమో కదా, దీన్ని ఏదో టెక్నాలజీ వాడారంట ఈ సినిమాలో. he doesn't know about the technical aspects of the film, but he tries to, ఇది ఏదో చేస్తున్నారు, దిస్ విల్ మన సినిమాకి ఇది వర్కౌట్ అవుద్దేమో. సో హీ గోస్ ఇన్ టు దట్ అనమాట. సో ఈ పర్టికులర్ ఎమోషనల్ సీన్ ఉంది కదా, ఇలా చేయించాము, హీ ట్రైస్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో అండ్ పర్టికులర్లీ హీ హెల్ప్ మీ లాట్ త్రూ ద ప్రాసెస్ ఇన్ టైమ్స్ లైక్ ఎస్ఆర్ కళ్యాణపురం తర్వాత ఐ డింట్ గెట్ ఎనీ గుడ్ స్క్రిప్ట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్, నాకేమీ దొరకలేదు. వన్ డే ఈ కాల్ మీ అప్ అండ్ సెడ్, ఇలా ఒక కథ విన్నాను, వినరో భాగ్యం విష్ణు కథ అనే టైటిల్, చాలా మంచి స్క్రిప్ట్, మీరు వినండి, మీకు నచ్చితే విల్ డూ దట్ ఫిలిం అని అన్నాను. నేను ఆ స్క్రిప్ట్ వినగానే మెస్మరైజ్ అయిపోయాను బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ ఆఫ్ ద డైరెక్టర్. ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఆ మూవీలో తీసుకున్న ఐడియాలజీ. అండ్ ఎవరు నాకు లైక్ నో వన్, అంటే నాకు గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి రాని టైంలో హీ వాంటెడ్ టు డూ దట్ గుడ్ స్క్రిప్ట్ విత్ మీ. అండ్ దట్ స్క్రిప్ట్ వెంట్ టు గీతా ఆర్ట్స్ అండ్ దట్ బికేమ్ బిగ్ లేటర్. సో దట్స్ హౌ అవర్ బాండింగ్ వెంట్ అనమాట. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మీ లేటర్ ఆన్ ఇన్ మై ఫిలిం జర్నీ ప్రాసెస్. ఆసమ్ అండి, దట్స్ గ్రేట్. సో నేను చేసిన రీసెర్చ్లో యాక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నో అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మీరు చిన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, అండ్ మీ సిస్టర్కి ఏదో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీది మొత్తము మారిపోయింది, అగ్రెషన్ నుంచి ఒక నార్మల్ పర్సన్గా. కెన్ యూ టెల్ అబౌట్ ద జర్నీ? అగ్రెసివ్ అంటే ఇట్స్ లైక్ ఎ బ్రాట్. ఒక అంటే మనం చాలా మిస్యూవస్గా ఉండేవాడిని, లైక్ వెరీ కేర్లెస్, వెరీ మిస్యూవస్. సిస్టర్తో బాండ్ చాలా ఎక్కువ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. అన్ఫార్చునేట్లీ ఒక స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తూ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్లో తన రైట్ హ్యాండ్కి ఉన్న 4 fingers తీసేయాల్సి వచ్చింది డాక్టర్స్, బికాస్ దే గాట్ క్రష్డ్. సో తీసేయాల్సి వచ్చింది. ఫ్రమ్ దట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇట్ వాస్ మోస్ట్లీ లైక్ తను చాలా స్టబర్న్గా వద్దన్నా కూడా ఎక్స్కర్షన్కి వెళ్ళింది అని ఇంట్లో వాళ్ళు అనడం వల్ల షీ గాట్ హర్ట్ అ లాట్. ఆ తర్వాత నేను కొంచెం ఎందుకు అలా అంటారు, అది చిన్నప్పుడు తెలియదు, నాకు కూడా తెలియదు, మా అమ్మ చెప్తే వినడం తప్ప, ఎందుకు అలా అనేవాడు నువ్వు అప్పట్లో అని. సో ఆ లేటర్గా బాండ్ ఎక్కువ పెరిగింది మా ఇద్దరికి. ఆ తర్వాత లేటర్ మా అంత మిస్యూగస్గా ఉండకూడదు, మనం కొంచెం ఏదో ఉండాలి, తెలుసుకోవాలి, చేయాలి అని చాలా థింగ్స్ నేర్చుకున్నాను తన నుంచి. ఎందుకంటే ఈవెన్ వెన్ షీ లాస్ట్ హర్ 4 fingers, తర్వాత నాట్ జస్ట్ 4 fingers, తన ఫేస్లో అన్నీ బ్రేక్ అయిపోయిన, బస్సు బ్రేక్ అయిపోయిన గ్లాస్ పీసెస్ అన్నీ పడి ఫేస్ అంతా డిఫార్మ్ అయిపోయి ఉన్నా కూడా షీ నెవర్ లాస్ట్ హర్ మోటివేషన్. కానీ ఇది కానీ షీ నెవర్ లాస్ట్ ఇట్. ఎందుకు అనిపించిందంటే, రైట్ హ్యాండ్ 4 fingers లేకపోయినా షీ స్టార్టెడ్ టు లెర్న్ హౌ టు రైట్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్. తను ఒకటే తన పనులు ఎలా చేసుకోవాలి. వావ్. షీ వాజ్ ఇన్ హర్ 6th class వెన్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే ప్రాబబ్లీ 10-11 years old. సో షీ లెర్న్డ్ ఎవ్రీథింగ్. ఒకే హ్యాండ్తోనే వర్క్స్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఏంటి అని తనే నేర్చుకుంది. ఆ పర్టికులర్ టైంలో ఫినాన్షియల్గా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం లో ఫేజ్లో అయిపోయి, అంతా అయిపోయినా
షీ ఫినిష్డ్ హర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఫినిష్ చేసింది, జాబ్ తెచ్చుకుంది, జాబ్ చేసి ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంతా కూడా ఇంట్లో మారింది తన వల్ల. స్టెబిలైజ్ చేశారు. యా, షీ స్టెబిలైజ్డ్ ఇట్, మారింది. దాని తర్వాత ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. ఇప్పుడు ఈరోజు తను చేస్తున్న జాబ్, తనకు వస్తున్న శాలరీ చూస్తే ఫ్రమ్ వేర్ అసలు ఆ పోలికే ఉండదు అనమాట. లేటర్ ఆన్ షీ యూస్ టు రైట్ మీ లెటర్స్. నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు నాకు లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదన్నమాట. ఐఐటి క్లాస్లో పడేశారు నన్ను. మనకు వచ్చిందేమో వెరీ యావరేజ్ స్టూడెంట్. టూ షార్ప్, ఎవ్రీ వన్ వాజ్ టూ షార్ప్. ఇది ఆ డౌట్, ఈ డౌట్, అది ఇలా ఇది ఇలా అని చెప్పేస్తుంటే టూ ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయేవాడిని. తను షేర్ చేసుకున్నా ఒకసారి ఫోన్ కాల్ మాడితే ఇలా అంటే, షీ రోట్ మీ ఎ బిగ్ లెటర్. అందరూ అలానే ఉంటారు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్ స్టేజెస్లో అలానే ఉంటారు, బట్ యూ నీడ్ టు కోప్ అప్. నువ్వు ప్రతిదీ యూ నీడ్ టు గెయిన్ నాలెడ్జ్, నాట్ జస్ట్ బీ ఎంథూజియాస్టిక్. అది ఒక ప్రాసెస్ అని చెప్పి షీ టోల్డ్ మీ అనమాట. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు, సటిల్గా లైఫ్లో ఎలా మూవ్ అవ్వాలి. సో దట్ ఫేజ్ లైక్ ఆ పర్టిక్యులర్ టైంలో నన్ను లైక్ కామ్గా ఉండి కొంచెం బెటర్ డెసిషన్స్ తీసుకొని బాగా చదువుకోవడానికి హెల్ప్ చేసిన ఫేజ్. ఎమోషనల్ సపోర్ట్ అంతా మీ సిస్టర్. యా. సో నాకు చిన్నప్పటి నుంచి కెమెరాస్ అంటే ఫ్యాసినేషన్ ఉందనేది షీ నోస్ అనమాట. సో చిన్నప్పుడు మా నాన్నకి సమ్వన్ గేవ్ హిమ్ ఎ గిఫ్ట్, ఒక చిన్న కెమెరా, ఫిల్మ్ కెమెరా దే గేవ్. దాంట్లో ఫోటోలు తీసుకోవడం, అవి ఇవి తిరగడం, చెట్లలోకి వెళ్ళడం, గుట్టల్లోకి వెళ్ళడం, అక్కడ ఇంటి దగ్గర అంతా గుట్టలు కొండలు ఉండేవి. సో అక్కడికి వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఈ ఫ్యాసినేషన్ ఉండేది. సో అది సినిమాలంటే కూడా పిచ్చి ఉండేది. మా అక్క ఓకే వీడికి కెమెరాస్ అంటే ఇష్టం కదా అని తను జాబ్లో జాయిన్ అయ్యి వెన్ షీ వాజ్ ఎర్నింగ్ గుడ్, తను నాకు ఒక కెమెరా, డిజిటల్ కెమెరా కొనిచ్చి, ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ దట్ టైం, కొనిచ్చింది. సో ఫ్రమ్ దేర్ నేను ఈ క్రియేటివ్గా ఫొటోస్ తీయడము, ఎలిమెంట్స్ వెళ్ళి నేచర్ని తీయడము, రోడ్లో వెళ్తుంటే ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని క్యాప్చర్ చేయడము, ఇలా అంతా చేశాను. ఫ్రమ్ దేర్ నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆ ఫిలిం మేకింగ్ కోర్స్ చూసినప్పుడు ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిలిం మేకింగ్ కోర్స్. ఆ ఫిలిం మేకింగ్ కోర్స్ చేయడానికి కూడా తనే నాకు హెల్ప్ చేసింది. తనే ఫినాన్షియల్గా ఆ కోర్స్కి ఆ టైంలో లైక్ 2012-13 టైంలో కోర్స్ చేయాలంటే ఇట్ వాస్ 25,000 or 30,000 ఆ టైంలో. ఇట్ వాస్ హ్యూజ్ అమౌంట్ ఆ పర్టికులర్ టైంకి. షీ గేవ్ మీ దట్, నేర్చుకో, ఎక్స్ప్లోర్ సంథింగ్. ఎందుకంటే షీ ఆల్వేస్ యూ టు టెల్ మీ సాఫ్ట్వేర్ జాబులు ఇవే కాదు లైఫ్ అంటే, లైఫ్లో చాలా జాబ్స్ ఉన్నాయి, దేర్ ఆర్ సో మెనీ జాబ్స్ టు డూ, సో మెనీ థింగ్స్ టు డూ, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. సో నేను ఆ క్రియేటివ్గా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఓకే వీడు ఏదో సంథింగ్ డిఫరెంట్ చేయాలనుకున్నాడు, సక్సెస్ అవుతాడో లేదో సెకండరీ, బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అని షీ యూస్ టు సపోర్ట్ మీ అనమాట. సో ఆ ప్రాసెస్లో అంతా సమ్వేర్ షీ బిలీవ్డ్ వీడు ఏదో అవుతాడు, ఏదో చేయగలడు అని బిలీవ్ చేసి తీసుకుంటూ వచ్చింది. ఈవెన్ దో ఫ్యామిలీ ఫిలిమ్స్ అంటే భయపడతారు కదా ఇంట్లో వాళ్ళు, అరే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఏంటో, డబ్బులని పోగొట్టేసుకుంటారేమో, చెడిపోతారేమో, హ్యాబిట్స్ అన్నీ మారిపోతాయేమో, బికాస్ ఫిలిమ్స్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, అలా ఉంటారు ఇలా ఉంటారు ఈ ఫిలిం పీపుల్ అనేది. సో అదంతా ఆ పర్స్పెక్టివ్ ఉన్నప్పటికీ షీ థాట్ ఇట్స్ ఎ క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్ థింగ్ టు డూ. సో ఆ ప్రాసెస్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయి, ట్రై చేయి అని చెప్పి షీ సపోర్టెడ్ మీ. సో తను నాకు సపోర్ట్ చేయకపోయినట్టే అసలు నేను ఆ థింగ్ అనేది ప్రాబబ్లీ తను ఇవన్నీ ఎందుకురా నువ్వు మూసుకొని చదువుకొని జాబ్ చేసుకోవాలంటే వాటికి ఎక్కడికో వెళ్ళి ఒక జాబ్ చేసుకుంటా అనేవాడిని. గాట్ ఇట్. యా. విశ్వాస్ గారు, ఇప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ని అ గుడ్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పాలంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆల్ టేక్స్? ఐ థింక్ ఎనీ టెక్నీషియన్, లైక్ నాట్ జస్ట్ అ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీవన్, ఇఫ్ దే ఆర్ గుడ్, వాళ్ళు చాలా గుడ్ జాబ్ చేశారు అని అంటే దే నీడ్ టు బ్లెండ్ దేర్ వర్క్ ఇన్ టు ద స్టోరీ. Finally we are telling a story to the audience. So
ఆ పర్టికులర్ షార్ట్ కానీ ఆ పర్టికులర్ సీక్వెన్స్ కానీ దట్ హ్యాస్ టు బ్లెండ్ ఇన్ టు ద స్టోరీ, ఆ స్టోరీని ఎన్హాన్స్ చేయాలి. ఓకే ఈ పర్టికులర్ షార్ట్ ఒక్కటి సినిమాటోగ్రఫీ బాగుందిరా అని అన్నారంటే ఐ థింక్ ఇట్స్ ఫెయిల్. బయటకు వచ్చి కనిపించింది సినిమాటోగ్రఫీ. ఆబ్వియస్లీ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ, కమింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ. సో ఆబ్వియస్లీ డైరెక్టర్స్ దే ఇంటెంట్ టు టెల్ ఎ పర్టికులర్ స్టోరీ విత్ అ పర్టికులర్ ఎమోషన్. సో ఆ పర్టికులర్ ఎమోషన్ మీదే మా వర్క్ డ్రైవ్ అవ్వాలి యాజ్ ఎ టెక్నీషియన్. సో దట్స్ వేర్ ఐ థింక్ బిగ్ సినిమాటోగ్రఫర్స్ ఆర్ ద గుడ్ సినిమాటోగ్రఫర్స్ మీరు అన్నట్టుగా దే డూ దట్. ఓకే, దే మేక్ పీపుల్ గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద మూవీ, నాట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద మూవీ. ఓకే, ఇలాంటి ఓకే ఇది సినిమాటోగ్రఫీ వల్ల చేసిన ఎమోషన్ని సినిమాటోగ్రఫర్ ఇలా ఎమిట్ చేశాడు, ఐ మీన్ ఇలా చూపించాడు అంటానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా ఇప్పుడు దాకా జరిగిన సినిమాస్లో ఏదైనా? ఐ థింక్ యూ కెన్ గో బ్యాక్ టు లాట్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు మీరు 1917 ఒక మూవీ ఉంటుంది, ఓకే, లైక్ Roger Deakins is the cinematographer for that. The whole movie is a single shot. ఓ, ఒక ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు సోల్జర్స్ తీసుకెళ్ళి వాళ్ళ ట్రూప్, ఆర్మీకి సంబంధించిన ట్రూప్ వేరే చోట ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఒక అటాక్ ప్లాన్ చేస్తుంటారు, మీరు ఆ అటాక్ చెయ్యొద్దు, ఇట్స్ ఎ ట్రాప్ అని చెప్పాలి వీళ్ళు వెళ్ళి. ఓకే, ఈ వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళు ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్కి వెళ్ళాలి. ఈ వెళ్తున్న ప్రాసెస్లో మధ్యలో కూడా వార్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ సింగిల్ షాట్. ఈ సింగిల్ షాట్ని సీమ్లెస్గా ఎమోషన్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వెరీ న్యాచురల్ వేలో తీసుకెళ్ళాలి. దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ స్టిచ్చింగ్, మళ్ళీ విఎఫ్ఎక్స్ స్టిచ్చింగ్ ఉంటుంది మధ్యలో, షార్ట్ టు షార్ట్. ఒక లెంతీ షార్ట్ దే యూస్ టు టేక్ లైక్ అరౌండ్ ఒక 10 to 15 minutes ఆఫ్ లెంతీ షార్ట్స్ తీసుకునేవాళ్ళు, బట్ దే యూస్ టు స్టిచ్ దట్. కానీ మీరు ఆ మూవీ చూసినప్పుడు యూ నెవర్ ఫీల్ దిస్ ఈజ్ గ్రేట్ సినిమాటోగ్రఫీ, దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ వన్ గో. ఒక గోలో ఒక ఇద్దరు పీపుల్ వెళ్తూ ఉన్నారు ఒక చోటికి అనే ఇమర్షన్ మనకు కలిగిపోతుంది, మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వేర్ గుడ్ సినిమాటోగ్రఫీ కమ్స్ అవుట్. దట్ ఇఫ్ యూ సీ దట్ మూవీ, వాళ్ళు చిన్న డగౌట్స్ ఉంటాయి కదా మామూలుగా వార్ చేస్తున్న వాళ్ళకి, ఆ డగౌట్స్లో నుంచి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తున్న ప్రాసెస్లో వెనకాల బాంబ్స్ పేలుతూ ఉంటాయి, ఎక్కడి నుంచో వచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి క్రాష్ అయిపోతూ ఉంటాయి, మధ్యలో ఒకడు చనిపోతాడు. ఆ పెయిన్లో కూడా వాడు పరిగెడుతూ 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 వెళ్ళి ఫైనల్గా వాడి ట్రూప్ని రీచ్ అయ్యి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అరే నాయన అటాక్ చేయకండి, దిస్ ఇస్ అ ట్రాప్ అని. సో you will get into that world. That is what good cinematography is for me. Got it. Finally, విశ్వాస్ గారు, మా హట్కే టాక్స్ వ్యూవర్స్కి సంథింగ్ హట్కేగా ఇప్పటిదాకా మీరు ఎక్కడ బయట రివీల్ చేయని మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సంథింగ్ కెన్ యూ టాక్? I think my next project Karnakar ani we are doing with Kiranabhagam garu. Okay. He's writing that film. Okay. It's a story based on his friend. ఆయన ఆల్రెడీ ఈ పర్టికులర్ కథ గురించి ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు కాబట్టి ఐ కెన్ సే దట్ ఇట్స్ అబౌట్ వన్ పర్సన్. మనము చిన్నప్పుడు మనం స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మనము ఎదుగుతున్న టైంలో విల్ హ్యావ్ వన్ ఐడియల్ పర్సన్, ఐడియల్ పర్సన్. మనము ఏంటంటే అరే వీడితో ఉంటే మనకు అటెన్షన్ దొరుకుతుంది, వీడితో మనకి వెళ్తే వీడన్నీ మనకు చేసి పెడతాడు, వీడితో మనం అసలు ఉండాలిరా, ఇప్పుడు మనం వీడితో తిరగాలరా అనే పర్సన్ ఒకరు ఉంటారు కదా. అలాంటి పర్సన్ గురించి నా సినిమా అది. ఓకే, మనము ఆ ఫేజ్ నుంచి దాటిపోయి మూవ్ ఆన్ అయిపోయి జాబ్స్లోకి వెళ్ళిపోతాము. అలాంటి పర్సన్స్ ఊర్లలోనే ఉండి అలానే ఉండిపోతారు, అదే స్టేజ్లో ఉంటారు కదా. సో అలాంటి ఒక పర్సన్ గురించిన ఒక హ్యూమన్ స్టోరీ. ఐ థింక్ హట్కే టాక్స్లో, ఐ థింక్ హట్కే స్టోరీస్లో కూడా మీరు యూ ట్రై టు బ్రింగ్ అవుట్ సో మెనీ డిఫరెంట్ హ్యూమన్ స్టోరీస్ ఫ్రమ్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్లో నుంచి వచ్చిన స్టోరీస్ తీసుకొస్తారు కదా. ఐ థింక్ దట్ వన్ స్టోరీ వుడ్ బీ సచ్ ఎమోషనల్ డ్రామా. ఐ థింక్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. Let's see how it turns out. That's great అండి. Thanks a lot అండి. Thank you.